వైశ్యులు హక్కుల గురించి మనకి ఈడబ్ల్యూసీ అంటే ఏంది, వైశ్య కార్పొరేషన్ ఇలాంటి అన్ని సాధించాలి. మన పిల్లలు విద్య గురించి ఇలాంటి అన్ని కార్యక్రమాల గురించి అందరూ స్టేజ్ పైన వచ్చి మాట్లాడవచ్చు. అందరికీ నమస్కారం అండి. సాయంత్రం మన బడంగపేటకి మన గురించి, మన హక్కుల గురించి మన వైశ్య వికాస వేదిక అధ్యక్షులు డాక్టర్ పాచం సత్యనారాయణ అన్నగారికి, వారి టీంకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు మనం అందరం ఇక్కడ ఏకం కావడానికి కారణం వైశ్యుల హక్కుల గురించి చర్చాగోష్ఠి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మన వైశ్యులకు ఉన్న హక్కులు ఏంటి అనేది మనం నిర్ధారించుకోవాలి. వైశ్యులకే నా మిగతా వారికి కాదు, అసలు మానవులకు ఏం హక్కులు ఉన్నాయి. రెండోది, గవర్నమెంట్ నుంచి మనం ఏమి ప్రయోజనాలు పొందవచ్చు దాని గురించి చర్చ అండి. ఈరోజు ఈ మీటింగ్ పెట్టినా కూడా కొన్ని ఫోన్స్ బయట నుంచి వచ్చాయి, మీటింగ్ ఎందుకు పెడుతున్నారని. అయినా కూడా మేము భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి. మన గురించి ఒక అన్నగారు కష్టపడి ఖర్చు చేసి ఇంత చేస్తుంటే మనం వచ్చి మాట్లాడడానికి తప్పలేదనేది నేనైతే భావిస్తున్నాను. ఇందులో కూడా వేరే వాళ్ళకు కూడా ఏమనిపించకపోవచ్చు. ఇంకోటి, మన హక్కులు అంటే చాలా ఉంటాయి, చిన్న చిన్న కోరికలు ఉంటాయి, మన చిన్న మనుషులం కాబట్టి. ఆల్రెడీ అన్నగారు ఒక పాంప్లెట్ ఇచ్చారు, ఆ పాంప్లెట్లు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు, చదవండి. 1వ తారీఖు నాడు వైశ్య గర్జన సరూర్ నగర్ స్టేడియంలో ఉంటుందండి. బడంగపేట నుంచి ఒక బైక్ ర్యాలీ ద్వారా మాత్రం నేను తీసుకొస్తానని చెప్పి కాచవన్న గారికి నేను హామీ ఇస్తున్నాను. ఇందులో ఏమాత్రం మేము ఎవ్వరు మాకు ఫోర్స్ చేసినా కూడా మేము వెనక పోయేది ఏం లేదండి. కన్ఫామ్గా మేము వస్తాం బడంగపేట నుంచి. ఇంకా హక్కుల గురించి వస్తే పెద్దలు అన్నగారు మనకు అన్ని చెప్తారు. మాకు మెయిన్ ఏంటంటే చిన్న కుటుంబాలండి అందరూ, అన్నగారు వింటున్నారని. కార్పొరేషన్ మీరు ఏర్పాటు చేస్తే దానివల్ల ఏం లాభాలు జనాలకి చాలామంది తెలియదు. కార్పొరేషన్ అంటారు, అసలు కార్పొరేషన్ ఏంటి, కార్పొరేషన్ వల్ల లాభాలు ఏంటి ఈ జనాలకు తెలియదు. సెకండ్ వన్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్లు ఇల్లు అంటారు, అది రేషన్ కార్డ్స్, ఇవన్నీ జనరల్గా పబ్లిక్ తీసుకునేవి. మన దగ్గర ఒక లెటర్ ప్యాడ్ లేదు, లెటర్ ప్యాడ్ మీద ఫార్వర్డ్ చేసి దానికి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా లేదు. మా ఆఫీస్కి రాంటారు, ఆఫీస్కి కూడా పట్టించుకునేవాడు కూడా ఉండదు. పుస్తకాలు ఇస్తామంటారు, మిషన్లు అంటారు. ఈరోజు పుస్తకాలు కొనుక్కునే దుస్థితిలో లేకుండా అయితే ఎవరు ఉండరు. కావాల్సిన పాయింట్స్ పక్క పెట్టి మేము పుస్తకాలు పంపించిన 2 మిషన్లు పంపించిన వాళ్ళు చెప్తారు. 2 మిషన్లు ఎవరు కావాలండి, ఎవరికి ఇద్దామంటే కూడా లేని కొట్లాట అవుతుంది. కాబట్టి మనకు మెయిన్ మోటివ్స్ ఏంటంటే, ఇప్పుడు పిల్లలు ఆల్రెడీ అందరూ కుటుంబాలలో హైయర్ స్టడీస్ వెళ్ళాలన్న ఒక కోరిక ఉంటుంది. సరే నేనైతే చదువుకోలేదు, నా పిల్లలు చదవాలని మన ప్రతి కుటుంబంలో పేరెంట్కి అయితే ఒక ఆశ ఉంటుంది. హైయర్ స్టడీస్ వెళ్ళాలంటే మన దగ్గర నుంచి ఎవరికి నిధులు రావట్లేదండి. అందరు ఇల్లు కూడా పెట్టుకోవాలి, బంగారం కూడా పెట్టుకోవాలి, వాడు కూలిపోయినా చేయాలి. కాబట్టి మాకు ఒక సంఘం తరఫున ఒక హామీ, మీరు ఒక లెటర్ ప్యాడ్ ఇచ్చేసి పిల్లలకి హైయర్ స్టడీస్ అమెరికా పోయినండి, కెనడా పోయినండి, ఆస్ట్రేలియా పోయినండి, ఎక్కడికి పోయినా కూడా కొంచెం హెల్ప్ అయితే బాగుంటుందని మా కోరిక. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అంటారు వాళ్ళు, అసలు ఎవరికి ఇస్తానో ఎక్కడ ఇస్తానో ఎవరికి తెలియదు. ఆయననేమో పెట్టేసుకొని మేము 500 ఇండ్లు నుంచి పనిచేసినాం, 5000 ఇండ్లు పంపిణీ అంటాడు. కానీ మా బడంగపేట నుంచి అయితే ఎవరికి వేయలేదు, బాలాపూర్ మండలం నుంచి కూడా ఎవరికి ఇచ్చినట్టయితే దాఖలాలు అయితే నాకైతే కనబడలేదండి. మీరు అప్లికేషన్లు అడగండి, రేపు పొద్దున్నైతే ఒక 100 ఫార్వర్డ్ చేస్తాం మేము. దాని కండిషన్స్ ఏంటో చెప్తే కూడా దాన్ని ఫార్వర్డ్ చేపిస్తాం. సారీ అండి, ఎవరైనా తప్పు మాట్లాడితే క్షమించండి. ఇంతకన్నా నా దగ్గర అయితే వర్డ్స్ లేవు. మిగతా వాళ్ళు పెద్దలు చాలా ఉన్నారు, గౌరవనీయులు, ఎవరైనా వచ్చి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడగలరు. అందరికీ నమస్కారం. జై వాసవి మాత. దయచేసి ఒక్కసారి చేయలేపాలి అందరూ ప్లీజ్. జై బోలో వాసవి మాతకి. ఒక్కసారి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మనకు ఇక్కడ సభ ఏర్పాటు చేయడానికి చైర్ చేశారు, కానీ ఎనికి మాత్రం ఆనుకోకండి 5 నిమిషాల వరకు. సత్యమన్న మీటింగ్ అయిపోయే వరకు దయచేసి ఎనికి ఎవరు ఆనుకోకండి, రిక్వెస్ట్ ఇది. వెనికి ఆనుకోవడం వల్ల ఏమైపోతుందంటే టైం పాస్ కాకపోతే సెల్ ఫోన్ స్టార్ట్ చేస్తాం. మనం సెల్ ఫోన్ స్టార్ట్ చేస్తామంటే మన మైండ్ మొత్తం సెల్ ఫోన్ మీద ఉంటుంది. రిక్వెస్ట్ అందరు ఎవరు ఏమనుకోకండి, రిక్వెస్ట్ తల వచ్చి చెప్తున్నాను స్పెషల్గా. మనం ఎప్పుడైతే ఈపుకు రెస్ట్ ఇచ్చామనుకో
ఆటోమేటిక్ మనకి ఏమైపోతుంది, డైజెషన్ స్టార్ట్ అవుతుంది, పండుకుంటాం మనం. పండుకోవడం కాదు, అన్నయ్య ఏం మాట్లాడిండు, సీనన్న ఏం మాట్లాడిండు, వేరే వాళ్ళు ఏం మాట్లాడిండు కూడా ఎవరికి అర్థం కాకుండా అయిపోతుంది. ప్లీజ్ రిక్వెస్ట్ అన్నా, ఉన్న 10 నిమిషాలు దయచేసి ఈ సెల్ ఫోన్ మాత్రం పక్కెట్టండి. 10 నిమిషాలు చాలు. కాచం సత్యనారాయణ అన్న మాట్లాడే వరకు మాత్రమే ప్లీజ్. అన్న నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా సత్యమన్న, మీకు ఏంటంటే గతంలో కూడా చాలా మంది కూడా వచ్చారు, ఏమన్నారంటే మేము ఉన్నామని చెప్పన్నారు. కానీ అలా కాదు, మీరు మాకు ఒక టైగర్ లాంటి వ్యక్తి దొరికారని చెప్పి మేము చాలా సంతోషపడుతున్నాము. ఇప్పుడు ప్రస్తుతం ఒక టైగర్ లాంటి మనిషి దొరికాడని మేము సంతోషపడుతున్నాము. గతంలో కూడా ఆ పార్టీకి ఈ పార్టీకి అతీతంగా అన్నారు, ఆ పార్టీకి ఈ పార్టీకి అతీతంగా అన్నారు. పార్టీలో భాగంగానే మన గురించి అది ఇది తోపారమన్నారు జనాలు. ప్రస్తుతం దాని గురించి మాట్లాడడానికి ఒకరోజు ఫోన్లు వస్తున్నాయి. మీరు మీటింగ్ పోతారు ఏం అన్న, నా లైవ్ మీద చెప్తున్నా, ఏం చేశారన్నా? మీరు మన గురించి వచ్చారు, మా గురించి వచ్చారు స్పెషల్గా. మీరు బతకలేక కాదు కదన్న, మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి మీరు రిటైర్ అయిపోయారు, సారీ రిజైన్ చేసి ఇక్కడికి వచ్చారని చెప్పంటే కేవలం మన గురించి మాత్రమే వచ్చారు హ్యాపీగా. మీరు ఏమన్నా సీరనా, మన గురించి అది వచ్చిందైతే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ పక్క కట్టుకొని, ఒక మంచి లాయర్ పక్క కట్టుకొని, ఒక మంచి పొజిషన్ పక్క కట్టుకొని వచ్చాడని చెప్పంటే మన కొరకు. మనం సపోర్ట్ చేయకపోతే ఏం లాభం? ఇంకేమన్నా ఇంత దూరం వచ్చి, అంతే కదన్నా. అంటే ఇది ఆవేశపూరితంగా కాదు. గతంలో వచ్చారు, మీకు ఎందుకైనా వాళ్ళకు చిన్న పోస్ట్ ఇచ్చేవారు కథం. ఎక్కడైనా మాట్లాడుతూ ఒక పెద్ద మనిషి మన లాస్ట్ టైం ప్రమాణ స్వీకారం అప్పుడు డైరెక్ట్ నిలదీసిండు, అన్న ఇది ప్రమాణ స్వీకారమా, వైశ్య సంఘం మీటింగా లేకపోతే నీ యొక్క పార్టీ మీటింగ్ అని చెప్పన్నారు. వాళ్ళు నోరులు తెరవలేకపోయారు, వాళ్ళు పెద్ద మనుషులు స్టేజ్ మీద ఉండి. కనుక సత్యమన్న స్పెషల్ రిక్వెస్ట్ అన్న, మీరు మా గురించి వచ్చినందుకు మీకు మేము ఫుల్ సపోర్ట్ చేయడానికి. ఇప్పుడు సీనన్న కూడా చెప్పారు, బడంపేట నుంచి బైక్ ర్యాలీ అన్నారు. 99 కాదు 100% సక్సెస్ చేయడానికి మీకు మ్యాక్సిమం ట్రై చేస్తాం అన్న మేమందరం తప్పకుండా. బట్ ఇంకోటి ఏంటంటే, ఆ మహానుభావులు కాకుండా సభాముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నా, మన కొరకు మీరు వచ్చారు, మా కొరకు మీరు వచ్చారు, కనుక మన కొరకు మనం అందరం కలిసి పోరాడదామన్నా. జగల వాసవి మాతాకి. ముఖ్యంగా ఈ అవకాశం కల్పించినటువంటి మా మిత్రులు, మా అధ్యక్షులు గారు, మనందరి అధ్యక్షులు గారికి అందరికీ పేరు పేరున నమస్కారం చెప్తున్నాను. దయచేసి మళ్ళీ కూడా చెప్తున్నాను, మన హక్కులు సాధించే వరకు కూడా మనకి ఏ మహాసభలు కాదు కదా, ఏ ఇంటర్నేషనల్ కాదు, ఏం చేయలేమంతే. మనది మనం సాధించుకోవాలి. ఇప్పుడు సీనన్న అన్నాడు డేర్ అండ్ యాక్షన్ అంటే బస్. ఈరోజు 5 మంది కూడా వస్తారో రాదని చెప్పి అనుకున్నాం. ఇవాళ వచ్చిన వాళ్ళ ముందు మొత్తం స్టాండర్డ్ అంతే బస్. నా దృష్టిలో స్టాండర్డ్. ఇక్కడి నుంచి అక్కడ సమాచారం పోవచ్చు, అక్కడి నుంచి ఇక్కడ సమాచారం రావచ్చు, అవన్నీ సెకండరీ. కానీ మన హక్కులు మనం సాధించుకునే వరకు దయచేసి ఇదే విధంగా ఉన్న 10 మంది సరే. అప్పుడు అన్నారు గాంధీ మహాత్ముడే గొప్ప సత్యాగ్రహం చేస్తారని చెప్పేసి, ఆ ఒక్క మహానుభావుడు మనకు చాలు. అలాంటి ఒక్క మహానుభావుడు మనకి ఇప్పుడు సత్యాగ్రహం వచ్చేసి మనకు హ్యాపీగా అన్నకు సపోర్ట్ చేసుకుందాం, అందరం కలిసి చేద్దాం. మేము కూడా ఒక ప్రెసిడెంట్ ఉన్నాం మీర్పేటలో. మీర్పేటలో మేము కూడా మహాసభలో ఇప్పుడు మీర్పేట అధ్యక్షునిగా ఉన్నాం. మహాసభను కించపరచాలనో వైశ్య వికాస వేదికను పెంచాలనో కాదు, మన వైశ్యాస్ గురించి కొట్లాడుతాం కాబట్టి మనం వైశ్యాస్ది గురించి మాట్లాడదాం. వేరే సంఘాల గురించి వద్దన్నా. మీరు మంచి సందేశం అయితే పాస్ చేసిండు. ఇంకెవరైనా మాట్లాడాలంటే రావచ్చు. వైశ్య సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ, ఇది వైశ్య కార్పొరేషన్ గురించి మాత్రమే అందరూ గ్రహించాలి. ఇది ఏ సంఘాలుగా ఇప్పుడు తీన్మార్మల్ని కూడా అన్ని బీసీ కులాల సంఘాలు వాళ్ళు కూడా ఎట్లా పెట్టుకుంటారో మనం ఇట్లా వచ్చినాం, అంతేగాని దీనికి ఎలాంటి సంబంధంలు లేవు. దీన్ని పూర్తిగా మా అధ్యక్షుల వారు ఏ విధమైనటువంటి సలహాలు సూచనలు చేస్తాడో ఆ విధంగానే మేము పాటిస్తూ మేము ముందుకెళ్తామని మా అధ్యక్షుల వారు చెప్పినట్టుగా బైక్ ర్యాలీకి కూడా మేమందరం సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తూ, మా కోసం మన వైశ్య కులం కోసం కాచం సత్యనారాయణ గారు చేసే ప్రతి పనికి వైశ్య కార్పొరేషన్కు సంబంధించినంత వరకు మేమెల్లరం కూడా కట్టుబడి ఉంటాము. అన్ని విధాలుగా అందరు చెప్తారు కానీ ఎవరు ఏం చేయట్లేరు. వారు పూర్తిగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నప్పుడు మేమందరం కూడా ముందుకు నడుస్తానికి సంసిద్ధం వ్యక్తం చేస్తున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. కాచం సత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఏర్పాటు చేసిన కాచం సత్యనారాయణ గారికి మరియు నా తోటి ఆర్యవైశ్య సోదరిమణులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ చర్చా గోష్ఠి అంటే మన యొక్క ఆత్మ గౌరవం ప్లస్
వైశ్యుల యొక్క హక్కుల గురించి చర్చ అండి ఇది. అంటే మనం ముఖ్యంగా మన పాతకాలంలో మనకేందంటే ముఖ్యంగా మన వ్యాపార వృత్తి మాత్రమే మనలో ఉండేది. అంటే మనం పూర్వం మన తాతలు కానీ ముత్తాతలు కానీ మన తండ్రులు కానీ వ్యాపారంగా మాత్రమే ఉండేది. ఈ కాలంలో మనం ఏం చేస్తున్నామంటే కొంతమంది రాను రాను రాజకీయాలకు వస్తున్నాం. మనలో సేవాభావ్యం ఉంది కానీ రాజకీయంగా వెనుకబడిపోతున్నాం. సేవ ఉంది, మనలో డబ్బులు ఉన్నాయి, సేవ చేసే సత్తా ఉంది, కానీ రాజకీయంగా ఎలాంటి మనకు రాజకీయం చేయాలనే సత్తా ఉన్నప్పటికీ రాజకీయంగా మనం వెనుకబడిపోతున్నామండి. మెయిన్ దాని గురించి రాజకీయంగా ప్లస్ మన యొక్క హక్కులను ఆత్మగౌరవాన్ని ఏ విధంగా మనం పొందాలి అనే దాని గురించి దానికి కావాల్సిన సూచనలు. నా యొక్క సూచన ఏంటంటే మనలో ఉన్న మనం పెద్ద పెద్ద రాజకీయం మనం చేయలేం. మనం సంఘాల నుండి రాజకీయం చేస్తున్నాం. సంఘం అంటే మన సంఘంలో మనం చక్కదిద్దుకుంటే దాని విధంగా ఒక రాష్ట్రాన్ని బట్టి దేశాన్ని ఏ విధంగా చక్కదిద్దొచ్చో ఆ విధంగా మనం ముఖ్యంగా రాజకీయాలలో ముందుకు రావాలి. రాజకీయంగా ముందుకు వస్తేనే మనం మన యొక్క వైశ్యుల కులం కానీ మన యొక్క తోడ్పాటు కానీ ఎక్కువ వస్తుందనే ఉద్దేశం నాది. కానీ రాజకీయంగా మనం ఎక్కువ వెనుకబడి ఉన్నాము. ఆ రాజకీయాన్ని పెంపొందించాలంటే మన పెద్దలు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు ఏంటంటే సొంతంగా వాళ్ళ యొక్క రాజకీయమే చూసుకుంటున్నారు, సంఘాల యొక్క రాజకీయం చూడట్లేరు. అంటే మన కులంలో ఉన్న పేదవాళ్ళని కానీ ఎవరైతే ఇంపార్టెంట్ ఉన్నారో రాజకీయంగా ఎవరైతే ఎదుగుతున్నారో వాళ్ళకు సహకరించట్లేరు అనేది నా యొక్క ఉద్దేశం అండి. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే రాజకీయంగా మనం వెనుకబడి ఉన్నాం, రాజకీయంగా మనం ముందుకు రావాలనేది. రాజకీయంగా మనం ముందుగా వస్తే ఆటోమేటిక్గా మన యొక్క ఆత్మగౌరవము మన యొక్క హక్కులు అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి అనేది నా ఉద్దేశం. ఈ అవకాశాన్ని ఇచ్చిన మన కూర రమేష్ గారికి, కాజం సత్యనారాయణ గారికి నా యొక్క ధన్యవాదాలు. మన ఆర్యవైశ్య చర్చాగోష్ఠికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా నేను మాట్లాడాలనుకుంటుంది రేపు వైశ్య కార్పొరేషన్తో పాటు మనం సాధించాల్సింది కనీసము ఇప్పుడు ఉన్న 2023 జనాభా లెక్కల ప్రకారం మనము కనీసము 10 సీట్లకు అర్హులం. ఎమ్మెల్యే సీట్లు కానీ ఎమ్మెల్సీ కానీ ఏ పార్టీ వచ్చినా కూడా 10 సీట్లు మనకు రావాలి. ఎంపీలు మినిమం 2 సీట్లు రావాలి. ఇక్కడ పార్టీల గురించి మనం మాట్లాడట్లేదు. రేపు ఫ్యూచర్లో సెంట్రల్ ఏ గవర్నమెంట్ వచ్చి ఈ కులగణను బిగిన్ చేసినా ఫస్ట్ మన వైశ్యాల నుంచి కులగణను బిగిన్ చేయాలి. అప్పుడు టోటల్ వైశ్యాస్ ఎంతమంది ఉన్నారు? నార్త్లో వచ్చేసరికి అగర్వాల్ రూపాన కానీ గుప్తా రూపాన కానీ, సౌత్కి వచ్చేసరికి శెట్టి రూపాన కానీ వైశ్య రూపాన కానీ గుప్తా రూపాన కానీ కోమటి రూపాన కానీ వీళ్ళందరికీ తీస్తే టోటల్ ఇండియా లెవెల్ మన భారతదేశం లెవెల్లో ఒక 10% దాకా మనమే ఉంటాము. అది చాలా మందికి తెలియదు. ప్లస్ ఇక్కడ కూడా అందాజు దాదాపు 10 సీట్లు అవసరమైన జనాభా మన వాళ్ళు ఉన్నారు. కరెక్ట్ లెక్కలైతే తెలియదు. రేపు నేను అన్నమాట మళ్ళా కులగణన అయిన తర్వాత మినిమం 10 సీట్ల పైనే ఉంటాయి కానీ తక్కువ ఉండవు. ఇప్పుడు కులగణనంగా జరగలేదు కాబట్టి దాంతో సంబంధం లేకుండా 10 సీట్లు ఏ పార్టీ అయినా 10 సీట్లు మనకి ఎవరు ఇస్తారో వాళ్ళకు మనం సపోర్ట్ చేయాల్సిందే. ఏ పార్టీ నుంచి ఇచ్చినా మన వైశ్యులకు మనం అందరము అక్కడ పార్టీలను చూడకుండా అందరము మనము సపోర్ట్ చేసి మన వాళ్ళని గెలిపించి సమాజానికి మంచి జరిగేలా చూడాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశము నాకు ఇచ్చిన మన విద్యారంగ శ్రీను గారికి, కూర రమేష్ గారికి, పెద్దలు కాచం సత్యనారాయణ గుప్తా గారికి, నాలా శ్రీనివాస్ గుప్తా గారికి, మిగతా ఆర్యవైశ్య సోదరులందరికీ నా నమస్కారాలు. ఈ వేదికను ఏర్పాటు చేసిన మరియు కూర రమేష్ మరియు ఈ బాలాపూర్ మండల ఆధ్వర్యంలో వైశ్య గర్జనను గర్జింపజేస్తున్నటువంటి శ్రీ కాజం సత్యనారాయణ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి బాలాపూర్ మండల అధ్యక్షులు నాలా శ్రీనివాసరావు గారికి అందరికీ పేరు పేరున నా యొక్క శుభాభినందనలు. మరి ఇది కేవలము 3 నెలల లోపలనే ఈ యొక్క వైశ్య గర్జనకు ఎంత స్పందన వచ్చిందనేది ఒకసారి మనం చూసినట్టు అయితే మీకే తెలుస్తుంది. మరి మనం ఎంతో సహాయం చేస్తాం, మీకు తెలుసో తెలియదో. మన వైశ్యులము చేసినంత సహాయము ఏ కులంలో కూడా ఉండదని మనందరికీ తెలుస్తుంది. కానీ అది మనలో మనమే దాపెట్టుకుంటున్నాం. మనకు తెలియనటువంటిది ఏంటంటే ఇక్కడ వైశ్య కమిషన్తో స్థాపించి ఒక వైశ్య కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసుకుంటే రాజకీయంగా ఎదుగుదల ఉంటుంది. మనల్ని రాజకీయంగా తొక్కి పెడుతున్నారు. అది మనందరికీ తెలిసినటువంటి అంశమే.
ఏ పని చేయాలన్నా ఏ సహాయం కావాలన్నా మీకు బాగా గమనించండి, ముందు మనమే ఉంటాం. ఈవెన్ ఒక చిన్న విలేజ్లో కూడా ఒక చిన్న కిరాణం షాప్ ఉందంటే ఆ ఒక్క కిరాణం షాపు 100 ఇండ్లను మెయింటైన్ చేస్తుంది. కారణం ఏంటంటే అక్కడ మనకు అన్ని రకాల యొక్క దయాగుణం ఉంటుంది, ఆర్థిక సహాయం చేయాలనే ఆలోచన ఉంటుంది, చాలా వరకు వాళ్ళు సహాయం చేస్తున్నాం. మరి ఇక్కడ ఇలాంటి వేదికల ద్వారా మనము ఒక వైశ్య గర్జన ద్వారా వైశ్య కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసుకున్నట్టు అయితే రాజకీయంగా ముందుకు పోవడానికి చాలా ఉంటుంది. ఎందుకంటే మన దాంట్లో ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చెప్పారు కేవలం 6% మాత్రమే మన యొక్క ఉండొచ్చని అనుకుంటున్నాను. మన యొక్క వైశ్యులు రాష్ట్రంలో ఉన్న జనాభాలో ఒక 6 to 7% ఉంటున్నారని అనుకుంటున్నాము. కానీ 6 to 7% లోపల ఏ 1% మాత్రమే ఆర్థికంగా 0.5% మాత్రమే ఆర్థికంగా ఉంటారని గంటా పద్ధతిని చెప్పొచ్చు. మిగతా 5.5% వారి యొక్క కుటుంబాన్ని వారు మాత్రమే నిలబెట్టుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాము. మరి ఒకరిని అడగలేము, ఒకరికి చేతి సహాయం చేయలేము, చేతిని మనం సహాయం చేయమని అడిగే పరిస్థితులు లేము. మరి పేరుకు మన ఓసీ కుటుంబం. మరి ఓసీ అంటే ఏటికి ఓసీ? ఒకప్పుడు ఇవాళ మనం చూసినట్టు అయితే మనతో అప్పు తీసుకొని 100 కోట్లు సంపాదించినటువంటి ఎంతోమంది మన ముందున్నారు. కానీ మనం అక్కడే ఉన్నాం మనం. కారణం ఏంటంటే మనల్ని వాళ్ళు ఎదగనియరు. అంటే మన దగ్గర ఉన్న పైసలు కావాలి, మన దగ్గర ఉన్న పైసలతో వ్యాపారం చేయాలి, మనం అంతవరకే ఉండాలి, అంతకు మించి మనల్ని పైకి రానివ్వరు. మరి దీనికి రావాలంటే ఏ విధంగా ఉండాలి? ఖచ్చితంగా రాజకీయంగా ఏదైనా సరే మనం రాజకీయంగా ఉన్నప్పుడే మనం సాధించగలుగుతాము. ఆ విధంగానే రావాలంటే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుంటే ఎంతోమంది పేద విద్యార్థులకు ఇలా ఎస్సీ కార్పొరేషను బీసీ కార్పొరేషన్ పెట్టుకుంటే వాళ్ళు చదువుకోలేని పరిస్థితిలో ఉన్నట్టు అయితే మరి 20 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఖర్చు పెట్టి వాళ్ళని అమెరికా పంపిస్తుంది, 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు ఆస్ట్రేలియాకి పంపిస్తుంది. మరి అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నాం మనం. వాళ్ళకి 30 మార్క్స్ వస్తే వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు, కానీ వాళ్ళకి సీట్ ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఉంటుంది. మరి మనకి 85% మార్కులు వస్తున్నాయి, కానీ మనకు సీట్ లేదు అక్కడ. మరి ఎంతో సాధిస్తే ఈడబ్ల్యూఎస్ అనేది గవర్నమెంట్ ఏదో తీసుకొని ఒక 10% ఇస్తే మళ్ళీ ఆ ఈడబ్ల్యూఎస్లో కూడా మనకు వైశ్య కార్పొరేషన్ ద్వారా ఆ ఈడబ్ల్యూఎస్లో 10%లో ఏ 4% 3% మనం సాధించుకున్నట్టు అయితే ఇంకా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా మనకు ఉంటుందని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఇక ముందు అంటే ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్ మీకు తెలుసో తెలీదు, నేను నిన్న ఒక డబ్బా దగ్గర టీ తాగడానికి ఆగాను. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లంబాడీస్ అచ్చంపేట దగ్గర ఒక ఐనోల్ అనే గ్రామంలో వచ్చి 2 భార్యాభర్తలు, వాళ్ళకి 2.5 ఎకరాల పొలం ఉంది, ఒక రోడ్ సైడ్ ఒక డబ్బా వేసుకున్నారు. ప్లాస్ట్లో ఉన్న టీ తాగలేక కొంచెం పెట్టిస్తే బాగుంటుంది, అల్లం వేసి చార్జ్ చేస్తారంటే సరే అని చెప్పి చేశారు. అక్కడ చూస్తే నేను ఎంతమంది అమ్మ పిల్లలు ఏం చదువుతున్నారు ఏం చేస్తున్నారని చెప్పాడు. ఎందుకంటే జనరల్గా ఎవరినైనా కలిస్తే ఏం చదువుతున్నారు ఏం చేస్తున్నారని అడుగుతాను. వాళ్ళు చెప్పినటువంటి అంశానికి నేను షాక్ అయ్యాను. అంటే ఆమె ఏం చెప్పిందంటే వాళ్ళ బాబుని చూశాను ఒకసారి, మీ బాబు ఉంటుండేదా కనిపిస్తుందంటే లేదయ్యా మొన్న లాయర్ సీట్ వచ్చింది, మా వాడు చదువుకుంటుంటే లాయర్ సీట్ పంపించానని చెప్పారు. లాయర్ అంటే LLB సీట్ వచ్చిందంటే అవునన్నారు. అన్నంగా ఇంకో అబ్బాయి ఉండాలి ఏం చేస్తున్నాడు అడిగితే MBBS చేస్తుందని చెప్పింది. ఎక్కడ చేస్తున్నాను అడిగాను, ఉస్మాన్ యూనివర్సిటీలో అని చెప్పింది. ఉస్మాన్ యూనివర్సిటీలో అంటే ఏ ఇయర్ ఉందంటే 4th ఇయర్ అయిపోతున్నాయా, నెలకు 20-30 వేలు వాళ్ళకే సంపాదించాలి, రోజుకు 1000-1500 రూపాయలు వస్తే వాళ్ళకెవరికే చేస్తున్నాము, ఇంటి దగ్గర చేస్తే ఏం లేదని 2 ముసలోళ్ళకు ఉన్నారు. వాళ్ళకి 2 బిడ్డలు, బిడ్డ కొడుకు MBBS చేస్తున్నాడు, ఆమె కొడుకు MBBS చేస్తున్నాడు, వాళ్ళు ఒక డబ్బా నడుపుకుంటున్నారు. ఏ విధంగా చేసుకున్నాం? అంతకంటే ఘోరమైన పరిస్థితిలో మన వయసులో ఉన్నాం, కానీ మనం చెప్పుకుంటలేం. కారణం ఏంది? ఆ 6% 10% రిజర్వేషన్ ఉంది కనుక వాళ్ళు చదవగలుగుతున్నారు. మనకి 80 మార్క్స్ వస్తే సీట్ లేదు, వాళ్ళకి 30 మార్క్స్ వస్తే సీట్ వచ్చింది అక్కడ. మరి వానికి మనకి ఏం తేడా ఉంది? ఈరోజు మన పిల్లలంతా అమెరికా పట్టుబట్టి అమెరికా ప్రయాణం ఎందుకు చేస్తున్నాము? ఇక్కడ మనకు అవకాశాలు కల్పిస్తే ఖచ్చితంగా మనం ఇక్కడే ఉంటాం. మన యొక్క మొత్తం నిజం చెప్పాలంటే మన యొక్క సబ్జెక్ట్ అంతా, మన నాలెడ్జ్ అంతా అవుట్ సైడ్ వెళ్ళిపోతుంది, ఇంటర్నేషనల్ వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే వాళ్ళంతా ఇక్కడ మనకు అవకాశం లేదు. ఇక్కడ ఒక అవకాశం ఇస్తే మనం ఉండగలుగుతాం. 3 లక్షల ప్యాకేజ్ అంటే మనం చేయలేకపోతున్నాం, 5 లక్షల ప్యాకేజ్ అంటే చేయలేకపోతున్నాం. దీనికన్నా మంచిదని 20 లక్షలు అప్పు తీసుకుంటున్నాం, అమెరికా పంపిస్తున్నాం అని చెప్తున్నాం. మరి ఏ సబ్జెక్ట్ ఉన్నా ఏదున్నా బయటికి ఎందుకు పంపిస్తున్నాము? ఇక్కడ ఏ 5 లక్షల 10 లక్షల ప్యాకేజ్ వచ్చినా లేదా ఉన్న దాంట్లో సోర్సెస్ కల్పించి ఖచ్చితంగా మనకి రిజర్వేషన్ ఉందనుకోండి, ఎప్పుడు మనం బయటకు ఆలోచన చెయ్యం.
మనం ఇక్కడ మనస్ఫూర్తిగా చెప్పుకున్నట్టే ఎంతమంది గుండె మీద చేసుకున్నా కూడా ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలు మనం చూసుకుంటున్నామా? మనం చదువుకున్నాను ఇంతకుంటున్నామా? మనం చదువుకున్న రోజు ఏ విధంగా చదువుకున్నాము? ఒక గవర్నమెంట్ పాఠశాలలో చదువుకొని, ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని, ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులకు సహాయం చేస్తూ మనం చేసే వ్యాపారంలో ఏవైతే చేస్తున్నామో వారికి చేదోడు వాదోడుగా ఉంటూ, అంటే కిరాణంలో అయితే కిరాణము, బట్టల షాప్ అయితే బట్టల షాప్లో చేదోడు వాదోడుగా ఉంటూ చదువుకుంటూ పోయినాం ఆ రోజున సోర్సెస్ ప్రకారంగా. మరి ఈరోజు అంతకంటే ఎక్కువ నాలెడ్జబుల్ ఉంది, ఇంటెలిజెన్స్ పెరిగింది మన లోపల, సబ్జెక్టు పెరిగింది, సోర్సెస్ లేవు. అందుకనే మనం ఇలాంటి ఒక కార్పొరేషన్ లాంటిది ఏదైతే ఒకటి స్థాపించిందో దీన్ని అన్న వెంబడి ఉండి ముందుకు వచ్చి మనం ఇలాంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసుకొని కమిషన్ స్థాపించుకొని ఇంత బడ్జెట్ మనకుంది, 100 కోట్లు ఉంది, దీన్ని మనం వాడుకోవాలి అంటే దానికి అప్పుడు రాజకీయంగా వస్తుంది. ఎవరికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, అక్కడ ఇన్స్పెక్షన్ జరుగుతారు, ఎంక్వైరీ చేస్తారు, ఎవరికి ఇవ్వాలని చెప్పంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా ఇది ముందుకు పోయి ముందు తరాలకు మనకు బాగా ఉపయోగపట్టుగా ఉంటుందని. ఎందుకంటే మొక్కై వంగందే మానై వంగురు అంటుంది. ఇవాళ ఒక విత్తనం నాటితే ఆ ఫలాలు మనం తినం. ఆ విత్తనం అనేది పొరిగి పెద్దగై వృక్షమై మహావృక్షమై దాని పండు ఫలాలు ఎవరికొరకు అందుతుంది. ఇది నాకెందుకు వస్తుంది అని చెప్పి ఈరోజు వదిలిపెడితే అది వేర్లతోనే వెళ్ళిపోతుంది. కానీ దానికి కొంత నీరు పోసి ఎరువేసి దానికి కొంచెం పెంచి పెద్ద చేసుకొచ్చినట్టు అయితే తప్పకుండా అది ముందు తరాల వరకు ఉపయోగపడుతుందని నేను ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తూ, ఇంకా మా ముందు చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి దయచేసి ఈ యొక్క అవకాశం ఇచ్చిన వారికి నేను మరొకసారి ధన్యవాదాలు చెప్పుకున్నాను. మాట ప్రతి ఒక్క పిల్లలు ప్రతి ఒక్కరు కూడా వింటారు. అట్లా అడ్వకేట్ చెప్పినా, జర్నలిస్ట్ చెప్పినా దాన్ని నమ్ముతారు అనమాట. మీలాంటి మా నరేంద్రన్ లాంటి ఓరియంటర్లు, మీలాంటి టీచర్లు అందరూ ముందుకు వచ్చి అందరు సమాజాన్ని ఐక్యతంగా తీసుకురావాలని కోరుతున్నాను. ఇంకెవరన్నా పోలసినా అందరికీ నమస్కారాలు. నేను చెప్పేది ఏంటంటే మన ఆర్యవయసులల్లా అందరూ వ్యాపారస్తులే, అందరం వ్యాపారం చేసి బతికే వాళ్ళవి. ఇప్పుడు ఏమైపోయిందంటే మన వ్యాపారాలు అట్టడుకుని వెళ్ళిపోయినాయి. దీనివల్ల అంటే సూపర్ మార్కెట్లు ఎవరు ఉన్నాయి రా బాబు అంటే మొత్తం పెద్ద మనుషులే ఉన్నాయి. దానివల్ల ఏమైపోతుంది, మన చిన్న చిన్న వ్యాపారాలు అందరూ రోడ్డు పాలవుతున్నారు. దాని మీద కొంచెం ఏమంటారంటే బాగా దృష్టి పెట్టి దాన్ని కూడా కొంచెం సరిచేయాలని చెప్పి కాచమ్మన్నకు కూడా నేను చెప్తున్నా. ఈ వేదికలో బంధువులకు నా నమస్కారాలు. అభివృద్ధికి అంటే విషయం తక్కువ తెలుసు, నాకు తెలిసింది చెప్తా. వైశ్యుల అభివృద్ధి కోసము మనం ఎంత పాటుపడాలో అంత పాటుపడాలి. నా శాయశక్తుల నేను కూడా ప్రయత్నం చేస్తా, నా సహకారం అందరికీ ఉంటుంది. అందరం కలిసి పోరాడి ఇచ్చేసిన మన వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు కాచం సత్యనారాయణకి ధన్యవాదాలు. మన ఈ కార్యక్రమం ఏంటంటే ముందుగా వైశ్య వికాస వేదిక అనేది చాలా ఈ ఆధ్వర్యం ద్వారా, అన్నగారి ఆధ్వర్యం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశారు. మన కమ్యూనిటీ పరంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. నాకు తెలిసి ఒక 350 మంది వైశ్య ఆటో డ్రైవర్లకు చేయూత ఇచ్చిన అన్న కాచమన్న. అలాగే కరోనాలో ఎంతోమందికి వాళ్ళకు ఫుడ్ కానీ అలాగే అన్ని రూపంగా కూడా ఇచ్చేసినారు. 4800 మెరిట్ స్టూడెంట్స్ కూడా అవార్డులు ఇచ్చిన ఘనత కూడా వైశ్య వికాస వేదిక ద్వారా చేసిండు. అలాగే నిన్నగాక మొన్న ఉపాధ్యాయులను కూడా మన ఎస్కన్వేషన్లలో 400 పైసలుగా వాళ్ళకు కూడా సన్మానించారు. ఇప్పటి వరకు ఒక ఎవ్రీ ఇయర్ 3-4 ఏళ్ళ నుంచి 3-4 వేల మందికి కూడా వాళ్ళకు అందరికీ సన్మానం చేసిండు. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమానికి తీసుకున్నందుకు మనందరం కూడా చేయూతనిచ్చి ఆయనకు మనందరం కూడా మీర్పేటకెళ్ళి పడంపేటకెళ్ళి కూడా ఎంతోమంది కూడా అందరు కలిసి కూడా ర్యాలీకి బయలుదేరాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని తప్పకుండా విజయవంతం చేయాలి. మన ఐక్యత వాళ్ళ ముందు మనం ప్రకటించగలిగితే తప్పకుండా మన హక్కులు సాధించగలుగుతామండి. ఇంకా అంతకంటే ఇంకేం లేదండి. మనము ఐక్యంగా ఉన్నామని వైశ్యులు వాళ్ళ ముందు చూపించగలిగితే మన హక్కు తప్పకుండా సాధించగలుగుతాం. అందరం ఒక్కొక్కరు 10 మందిని తీసుకొస్తే 1000 మంది అవుతారన్న. ఈ వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు 10 మందిని తీసుకొస్తే 1000 మంది అవుతారు. అట్లా ప్రతి ఒక్కరు నాది మనది మన కోసం తీసుకుపోతున్నాం అనుకున్న రోజు వైశ్యులందరూ ఏకత్వంగా వస్తారు. చైర్మన్ గారైన కాచం సత్యనారాయణ గారికి నమస్కారం. మరి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. సోదరి సోదరులందరికీ నా నమస్కారాలు. సార్, మనకి ముందు ఏంటంటే ఇది
ఫెడరేషన్ అంటున్నారు, ఆత్మగౌరవం అంటున్నారు. ముందు మెయిన్ కార్పొరేషన్ అంటే ఏందనేది అవేర్నెస్ తీసుకురావాలి సార్. ఫస్ట్ అది అందరికీ తెలుసో తెలియదో నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు ఇది ఏంటంటే సజెషన్గా నేను భావిస్తున్నాను నేను. ఎందుకంటే మనకి ఓన్లీ ఇప్పుడు మాట్లాడుతుంది రాజకీయం గురించి, స్టడీ గురించే మాట్లాడుతున్నారు, కానీ ఇంకా దానివల్ల ఉపయోగాలు ఏముంది, దానివల్ల లాభాలు ఏముంది అనేది చెప్పాలి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మనము ఒకరిని తీసుకురావడం అనేది కాదు, మనలోనే చైతన్యం రావాలి. మనం వెళ్ళాలన్న స్వతంత్రంగా మనమై మనకై రావాలి. మనది ఏంటంటే మనం ఎంత యూనిటీ ఉంది ఏముంది అనేది మన వాళ్ళ చెవుల దగ్గరికి వెళ్ళేటట్లు మనం చూపించాలి, మన గర్జనను చూపించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. ధన్యవాదాలు సార్. ముందుగా నా ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కొంతమంది భయపట్టిస్తున్నాం అంటారు, కొంతమంది ఫోన్లు చేస్తున్నారు. భయానికి ఫోన్లకు అన్నిటికీ ఎదిరించి వచ్చిన వాళ్ళందుకు మీ అందరికి ఒక్కసారి మీకే గట్టి ఒక్కసారి చప్పట్లు అందరికి మీరే కొట్టుకోండి. 13 మంది మాట్లాడారు, ఓ 2-3 ఎక్స్ట్రా. ఇది అందులో కామన్ పాయింట్ ఒకటే, అసలు కార్పొరేషన్ అంటే ఏంది, దాని ఉపయోగం ఏంది, లాభం ఏంది. ఇక స్ట్రైట్ వే వస్తాం. మనం సావుకారులం కాబట్టి ఉన్నదే మాట్లాడుకున్నాం, లేని ముచ్చటొద్దు, చెప్పే ముచ్చటే చెప్పుదాం. ఇక వస్తాము రామ్ అనేది అందరూ వచ్చి ఒకటే చెప్పారు, గర్జన సత్యం చేయాలి, సక్సెస్ చేయాలి. ఒక ఆయన బండి తీసుకొని వస్తున్నాడు, ఒకరు కార్ అన్నారు, బైక్ అన్నారు. అసలు మీరు ఎందుకు రావాలో నేను చెప్తా. అసలు నాకు తెలుసు కొంతమందికి అవగాహన ఉన్నటువంటి కొంతమందికి మాత్రమే కొన్ని విషయాల మీద అవగాహన ఉంటుంది, కానీ సామాన్యులకి, మనం వ్యాపారం చేసుకునేటువంటి సామాజిక వర్గం, మనం ప్రశాంతంగా ఎంతో కొంత చదువుకొని ఉంటారు, దాని తర్వాత మనం వ్యాపారం చూస్తూ ఉన్నాం. కానీ సమాజంలో జరిగేటువంటి ప్రతి విషయాల మీద మనకు పూర్తి అవగాహన ఉన్నటువంటి దాఖలాలు ఎప్పుడు ఉండవు. కార్పొరేషన్ అంటే ఏంది? ఇక మొదటికి వస్తే ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, షెడ్యూల్ దగ్గర కార్పొరేషన్, వికలాంగుల కార్పొరేషన్, ఇట్లా చెప్పుకుంటూ పోతే సుమారు 15 నుంచి 20 కార్పొరేషన్లు ఉన్నాయి. ఏం చేస్తాయి ఈ కార్పొరేషన్లు? ఆ సామాజికంలో ఉన్నటువంటి వెనకబడిన తరగతులకు ఆర్థిక భరోసా. అంటే ఆర్థిక భరోసా అంటే ఏంది? పైసలు ఇస్తారు. ఏం చేస్తారు? గట్టిగా చెప్పరు ఒకసారి. ఏమిస్తారు? పైసలు ఇస్తారు. ఎవరిస్తారు? ఎందుకు ఇస్తారు? మళ్ళీ మీరు ఎప్పుడన్నా అడిగిర్రా? అది ఇలా చాలా దూరం పక్కన పెడదాం. మీరు ఎప్పుడన్నా అడిగిర్రా? మీరు అడగనప్పుడు వాడెందుకు ఇస్తాడు? అయితే దీని మీదనే 2011 అక్టోబర్ 2 గాంధీ గారి స్ఫూర్తిగా తీసుకొని ఎప్పుడో 2011 అంటే 12 సంవత్సరాల క్రితం ఒక చిన్న ఆఫీస్లో స్టార్ట్ అయ్యి ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి అనేటువంటి సంస్థను స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది మేధావులు అంటే కాచం సత్యనారాయణ అట్లాంటి వాళ్ళు కొంతమంది సలహా మేరకు ఒకే అంశాన్ని పట్టుకున్నాను నేను. ఖాళీ కార్పొరేషన్, వేరే ఏం మాట్లాడలే, ఖాళీ కార్పొరేషన్ కావాలి, 1000 కోట్లతో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇవ్వాలి అన్న. మీరు మాట్లాడదు ఎవరు? అమ్మ పెద్దమ్మ, అమ్మ తల్లి 2 నిమిషాలు. 2011 నుంచి ఒకటే 1000 కోట్లతో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇవ్వాలి. అదొక్క నిదానం, ఇంకోటి ఏం చేయలేదు. పోరాట సమితి ఏం చేయలే, కాదు అదొక్కటే తప్ప ఇంకోటి ఎక్కడ మాట్లాడలే. ఏదైనా సమస్య వస్తే నిలబడ్డం, ఏదైనా వస్తే మాట్లాడినాం. ఒకసారి పోరాట సమితి ఒక 10 ఏళ్ళ నుంచో 5 ఏళ్ళ నుంచి తెలుసు అన్నట్టు వాళ్ళు ఒక్కసారి చేయలేపండి. 3-4 సంతోషం, వీళ్ళకి తెలుసు. నేను 10 ఏళ్ళ నుంచి అదే చేసిన. పోరాట సమితి ఎక్కడ కూడా అమావాస్య అన్నదానాలు చేయలేదు, కార్తీక మాసం వనభోజనాలు చేయలేదు, ఏ కార్యక్రమాలు చేయలే, అమ్మవారి ఆత్మార్పణ చేయలేదు, అమ్మవారి ఊరేగింపు చేయలేదు, ఏడ గుడి కట్టలేదు, ఏడ బడి కట్టలేదు, ఏమి చేయలేదు. ఖాళీ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాము, ఆర్యవైశ్య కార్పొరేషన్ కావాలి అని. అది 1000 కోట్లతో కావాలి. అసలు ఈ కార్పొరేషన్ ఏందని ఒక 2-3 అడిగిరన్న. అసలు కార్పొరేషన్ అనేటువంటి షెడ్యూల్ బీసీలో ఒక తీరు ఉంది, ఎస్సీలో ఒక తీరు ఉంది, ఎస్టీలో ఒక తీరు ఉంది. దీని మీద నేను ఒక విషయ సూచన తయారు చేసుకొని ఇవన్నింటినీ చేసుకొని మేము ఒక ఫార్మేట్ తయారు చేసి ప్రభుత్వాన్ని కూడా గతంలో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలంతా కూడా మీకు ఎవరికి కావాలన్నా నేను ఇస్తా. ఏమని అడుగుతా ఉన్నామంటే, మన దగ్గర ఉన్నటువంటి మనకు నమ్ముకున్నది మనం ఒకటే సిద్ధాంతం, వ్యాపారం. ఈరోజు అంటే వివిధ రంగాలలో ఉన్నాం, కానీ అప్పుడు ఓన్లీ కిరాణా రంగంలో ఉన్నాం. అయినా కూడా వ్యాపారమే తప్ప ఈరోజు కొంత సాఫ్ట్వేర్ డెవలప్ అయ్యి మన పిల్లలు విదేశాలలో వెళ్ళి చదువుకుంటున్నారు. కానీ ఓ 10-15 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ వేరు. ఒకటే అడిగినాం, కార్పొరేషన్ 1000 కోట్లతో ఇవ్వాలి ప్రభుత్వం. కార్పొరేషన్ ఎట్లా ఇవ్వాలంటే స్లాబ్ 1, 2, 3 అనేది ఒక స్లాబ్ తయారు చేసి ప్రభుత్వానికి మేము ఇవ్వడం జరిగింది. ₹1,00,000 లోన్. ఎంత చెప్పండి ఒకసారి గట్టిగా అందరు. ₹1,00,000 లోన్ ఇస్తే 50% సబ్సిడీ. అంటే 50,000 ప్రభుత్వం మనం కట్టాల్సిన అవసరం లేదు, 50,000 కడితే చాలు. ఎంత?
50,000 కడతాం, 50% సబ్సిడీ. అంటే చిన్న కిరాణా షాప్ పెట్టుకుంటే 1,00,000 పెడితే 50 ప్రభుత్వం ఇస్తుంది, 50 మనకు ఉంటాయి. ఆ 50 మళ్ళీ మనం తిరిగి ఎవరికి కట్టాలి? కార్పొరేషన్ కట్టాలి. కడతాం కదా. సెకండ్ టైం 1:3 అన్నాం. అంటే ఎంత? 3 లక్షలు. ఎంత? 3 లక్షలు. 3 లక్షలల్లా మళ్ళా సబ్సిడీ 40%. ఎంత? మళ్ళా మనకు లాభం వచ్చిందా? వచ్చిందా లేదా? మళ్ళా పైసలు కడతాం. మళ్ళీ ఎంత అడిగినాము? మళ్ళా 1:3 అన్నాం. అప్పుడు ఎంతకు పోయినాం? ఎంతకు పోయినాం? ఇట్లా పోతే మనది స్లాబ్ టు స్లాబ్ లెవెల్ వరకు 6 స్లాబ్ దాటే వరకు ఎంత? 50 లక్షలు. ఎంత? 50 లక్షలు వచ్చే వరకు మీకు ఇక్కడ 17.5 లక్షల రూపాయలు సబ్సిడీ వచ్చింది ఉంటుంది. 17.5 లక్షలు మీకు సబ్సిడీ ఉంటుంది. ఎందుకు? మనం వ్యాపారం చేస్తున్నాం, మనం కట్టుకుంటున్నాము, ప్రభుత్వానికి కడుతున్నాము. మనం ఇస్తున్నటువంటి విధానంతో తయారు చేసినటువంటి ఈ స్క్రేల్ మొత్తం తయారు చేసి ప్రభుత్వానికి ఒకసారి ఇచ్చినాం కూడా మేము. సరే, ప్రభుత్వం ఏది ఇస్తుంది? దానికి ఒక ఐఏఎస్కి సంబంధించినటువంటి ఒక కమిటీ ఇస్తుంది. ఆ కమిటీ వాళ్ళు ఎట్లా పెట్టాలి, ఏ స్లాబ్ లెవెల్ తీయాలి, ఎట్లా తీయాలి, దీన్ని ఎట్లా పరిగణిస్తారు అంటే సగటు మనిషి ఆదాయాన్ని. అంటే వ్యాపారం చేస్తున్నాడు మన సగటు ఆదాయం. నిజంగా చెప్పాలనుకుంటే తెలంగాణ కన్నా ముందు, తెలంగాణ తర్వాత చూసుకుంటే ఇవాళ 150% అభివృద్ధి ఉంది సగటు మనిషి జీవితం. అంటే ఆర్థిక పరిస్థితులు మీకు అర్థమైందంటే, ఆర్థిక పరిస్థితులు అంటే తెలంగాణ రాకముందు మనం 100 రూపాయలు సంపాదిస్తే ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత దానికి 150 రెట్లు ఎక్కువ సంపాదించినమాట. సగటు సంపాదన ఇలా 3 లక్షల రూపాయలు ఆమ్దాని ఉంది మనకు అంటారు. మరి నాకైతే కనబడలే ఆమ్దాని. ఉంది. ఎవరికి ఉంది? ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వారికి. మొన్నటికి మొన్న మనం ఎవరికి వ్యతిరేకం కాదు, అసలు ఎవరిని వద్దు అని అంటలేం. మొన్నటికి మొన్న మనెంబడే మనతో నుండి మన పక్కనే ఉన్నటువంటి ఒక సామాజిక వర్గానికి 10 లక్షల రూపాయలు పూర్తిగా ఉచితం ఇచ్చిరా లేదా? గట్టిగా చెప్పుర్రి. ఇవ్వకపోతే నన్ను కొట్టుర్రి. ఇచ్చిరా లేదా? మళ్ళీ ఇచ్చినప్పుడు వాళ్ళు 10 లక్షల రూపాయలు పూర్తి 100% సబ్సిడీ. మళ్ళీ కట్టనవసరం లేదు. అరే మాకు లోన్ ఇవ్వడం మేము కడతా అంటే కూడా ఇస్తున్నాడు. అరే ఇది ఎక్కడ న్యాయం? న్యాయమేనా ఇది? దీని గురించే మనం ఎన్నిసార్లు మాట్లాడుతున్నాం, ఎన్నిసార్లు కొట్లాడుతున్నాం. అయినా కొట్లాడితే ఎక్కడో ఒక దగ్గర లోపం కనబడతా ఉంది. కారణం ఏంటంటే ఇక్కడ 200 కుర్చీలు వేసినాం, 150 మంది ఉన్నాం, 50 మంది లేం. అవునా? గట్లనే జీవితం మొత్తం అదే ఉంది. ఈ 10 ఏళ్లలో నేను చేసిన పని అంతా కూడా ఏడకేసినా ఆడికే, బూడిలో వచ్చిన పన్నీరాయ. ఇన్ని రోజులు నేను కొట్లాడితే ఎవడో ఒకే కుర్చీ ఎక్కా. అసలు ఎందుకు ఎక్కిండో అర్థం కాదు. ఆడు ఎందుకు ఎక్కిండు, ఆడు ఎందుకు ఎక్కించడో కూడా నాకు తెలియలే. కానీ కుర్చీ అయితే ఎక్కిర్రు. నేనేమంటా, ఒక మనిషికి పదవి ఇస్తే, ఇప్పుడు నేనే ఉన్నా, నాకు పదవి ఇస్తే నేను బాగుపడతా, నా కుటుంబం పడతాను, కానీ జాతి ఏడ బాగుపడే? కానీ కోమటోనికి ఇచ్చిన అని పేరు. నేనేమంటా, అదే 1000 కోట్లతో కార్పొరేషన్ ఇరా నాయన. మావాడు ఎట్లా లీడర్ అవుతాడు, ఒక లీడర్ ఎట్లా అవుతాడు, దాంతోపాటు ఆయన కుటుంబం బాగుపడుతుంది. కానీ 1000 కోట్లు నా దగ్గర ఉన్నటువంటి పేదవాడికి పోతుంది కదా. మళ్ళీ అది ఎక్కడ ఇయ్యాడు? ఎందుకు ఇయ్యరా అంటే మన వాళ్ళు అందరూ పోయి దండం పెట్టేటోడు ఉన్నాడు కానీ అడిగేటోళ్ళు లేడు. కనీసం గదవ పట్టుకొని కూడా అడిగేటోళ్ళు లేడు. గట్టిగా కూడా పక్కన పెట్టు. ఆయన దగ్గర పోతారు, షాల్ కప్తురు, బుకే ఇస్తురు, ఫోటో దిగుతురు, వస్తారు. ఇది ఎక్కడ బాధరా నాయన? మీరు ఇన్నిసార్లు పోతున్నారు. తెల్లారు లేస్తే పొద్దున్న లేస్తే వాట్సాప్లో అదే ఉంటుంది. ఒక ఆయన అయితే ముఖ్యమంత్రితోనే ఉంటాడు, ఆయన పిల్లలతో ఉంటాడు, అంతగానో ముఖ్యమంత్రి ఎంబడే ఉంటాడు. మళ్ళీ ఆయన రోజు ఉంటాడు. అరే నీ అమ్మ మరి ఇన్ని రోజులు ఉంటావు, మళ్ళీ ఆయన కనబడి ఉంటాడు, అడుగుతున్నా ఏమాయన్నా అంటే ఇక వస్తుంది, ఇక వస్తుంది. ఎప్పుడు వస్తుంది ఆయన? ముఖ్యమంత్రి చెప్పి 4 ఏళ్ళ ఇంకా రావు సావదు. ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తుంది? పోనీ ఆయన ముఖ్యమంత్రికి పరిచయం లేడని కాదు, రోజు ఉంటాడు. నిజంగా చెప్తున్నా నేను. అలా భార్య ఫోటోలను పెడతాడు లేదు కానీ రోజు ఏదో ఒకటి ముఖ్యమంత్రి ఫోటో వస్తూనే ఉంటుంది ఆయన ఎంబడి. మళ్ళీ ఏంది పరిస్థితి? అరే మీరు అందరూ ఆయన ఎంబడే ఉంటారు, ఆయన ఎంబడే తిరుగుతారు. మళ్ళీ కార్పొరేషన్ ఇచ్చాముంటా అంటే ఇక వస్తుంది, ఇక వస్తుంది అంటాడు. ఒకరేమో ఎలక్షన్ రాగానే రేపు కార్పొరేషన్ వస్తుందని మొత్తం గంపగుత్త. అయితే ఇంకో కర్మ కూడా, దరిద్రం కూడా మనకు అట్టలే పాడైంది. ఒక దగ్గర ఎలక్షన్ అయితే అక్కడ ఉన్న సామాజిక వర్గం అందరి దగ్గరికి వాళ్ళు ఉరికొచ్చారు. ఎవరు ఉరికొచ్చారు? కేటీఆర్ లేదా పెద్ద మనుషులు ఉన్నోళ్ళు అందరూ వాళ్ళు ఉరికొస్తే మన వాళ్ళు ఏమో మొత్తం బస్సు కట్టుకొని మనమే వాళ్ళు ఎప్పుడు ఉరికినాం. ఇక మనం ఎంత దరిద్రంలో చెప్పు. ఇక ఆనందం కూడా తట్టుకోము, బాధ కూడా తట్టుకోము. ఇక ఇవన్నిటికీ కారణం ఒకటే. మళ్ళా ఏంద్రా అంటే మళ్ళీ మనం ఒకటే చెప్తున్నాం, ఐక్యమత్యం లేదని. అరే చాలా ఉంది ఐక్యమత్యం. ఎందుకు లేదు? లేకుంటే 150 మంది వస్తాం, ఒక దావత్ చేస్తే 2000 మంది వస్తారు.
బాగా పైసలు ఉన్నాయన్న దావత్ చేసి ఫోన్ వేసి వస్తే అసలు ఆ ఫంక్షన్ హాల్ సరిపోదు, ఆ కార్లకు పార్కింగ్ సరిపోదు. మరి యూనిటీ లేకపోతే ఆడికైనా వస్తారు? ఉన్నది, యూనిటీ ఉంది, బలం ఉంది, ఆలోచన ఉంది, పైసలు ఉన్నాయి. అయితే ఎక్కడిది అక్కడికే మనం మర్చిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మళ్ళా నేను ఏమంటా చెప్పనా, మనం ఎవరిని ఇంట్లోకేం గుంజుకొని తింటలేం. మన హక్కు అది, ప్రభుత్వం మనకి ఇవ్వాల్సినటువంటి హక్కు. ఈ హక్కు కూడా మనం అడగకపోతే ఎట్లా? మీరు క్లియర్గా చెప్పిన 50 లక్షల రూపాయలు లోన్ తీసుకుంటే 17.5 లక్షల రూపాయలు సబ్సిడీ వస్తుంది మీకు. అరే నేను ఇంతగానని చెప్పినా మీరు అర్థం కాకపోతే ఇంకేంది? దీని మీద నేను ఊరు తిరిగినా, వాడవాడ తిరిగినా, ధర్నా చేసిన, పాదయాత్ర చేసిన, రాస్తారోకో చేసిన, అసెంబ్లీ ముట్టడి చేసిన, నా మీద కేసులు ఉన్నాయి, నా ఎంబడి తిరిగిన వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. అయినా ఇడవలే. ఒకటే అనుకున్నా, ఎట్టి పరిస్థితుల్లో వచ్చేదానికి ఇచ్చిపెట్టా. పోనీ కార్పొరేషన్ వస్తే నాకైతే ఏమి ఇయ్యరు, చైర్మన్ ఇయ్యరు, అదకల్లా ఏమి ఇయ్యరు. ఇచ్చినా నాకు వద్దు. నేను మీ అందరి ముందు చెప్తున్నా, నాకు ఏ పదవి వద్దు. ఎందుకంటే నేను ఆ పదవి కన్నా పెద్ద పదవి ఏంటంటే మీ అందరికి అది వచ్చిందనుకో ఆటోమేటిక్ నేను అనుకున్నది సాధించినట్టేగా. నా లక్ష్యం అది, నా ఆలోచన విధానం అది, నేను అనుకుంటున్న సత్యపడి అది. అయితే ఈ దశాబ్ద కాలం పాటు ఈ 12 ఏళ్ళ నా పోరాటం మొత్తంలో జరిగిన విషయం ఏంద్రా అంటే నేను అన్ని రకాల మనుషుల్ని చూసిన. అయితే మీరేం బాధపడొద్దు. ఒకవేళ ఈడ సంఘం అధ్యక్షులు ఎంతమంది ఒక్కసారి చేయలేపండి. అధ్యక్షులు మీరు తర్వాత నన్ను పర్సనల్గా తీసుకుపోయి కొట్టురు, కానీ పబ్లిక్ ముందర కొట్టొద్దు. ఇలా పరిస్థితి ఏముంటుందంటే నిజం చెప్తున్నా, ఎవరికైనా కష్టం వస్తే కూడా మాట్లాడారు వాళ్ళు. మళ్ళీ ఎందుకో అధ్యక్షుడు ఆయన ఏదైనా సమస్య మీద మాట్లాడు, వాళ్ళకి ఏదైనా మంచి చేద్దామనే ప్రయత్నం చేయడు, పోనీ సమాజంలో ఏదైనా మార్పు చేద్దామనే చేయడు. ఒక్కటి మాత్రం చేస్తాడు. ఏం చేస్తాడు రా అంటే మనోళ్ళని పిలుస్తాడు, మళ్ళీ మనోళ్ళతోనే చంద్ర ఆపిస్తాడు, ప్రోగ్రామ్ చేస్తాడు, అంతే. అరే మన పైసలు తీసుకుపోయి రోడ్డు మీద పెట్టి మందికి పెడతాం మనం. ఎవడు పెట్టమన్నాడు, ఎవడు చేయమన్నాడు, ఏం సంగతి? ఒక ఫోటో కోసం, ఇంకోటి కోసం, మన పక్కని మనం ఏం చేయం. నేను చాలామంది ఇంకో వ్యక్తుల్ని చూసిన, మన సామాజికంగా ఉన్నటువంటి మేధావుల్ని, పెద్ద మనుషుల్ని చూసిన. అది వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. ఆయననేమో అన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. అన్ననేమో కోటేశ్వరుడు ఉంటాడు, మంచి పలుకుబడి, మంచి పొజిషన్ ఉంటుంది. తమ్ముడేమో ఆటో డ్రైవర్ ఉంటాడు. ఆయన వేరే గుడికి పోయి 50,000 రాస్తాడు, కానీ తమ్ముని బిడ్డకి కనీసం చదువుకో 1000 రూపాయలు ఇవ్వడాడు. మళ్ళీ ఆయన ఏం బతుకో ఏమో. అరే ఎక్కడ బతుకురా నాయన, నువ్వు పేరు కోసం పోయి ఆడ గుడికాడ 1,00,000 రాస్తున్నావు. నీ సొంత తమ్ముడు నీ రక్తం ముంచుకున్నాడు, ఆడు ఎట్లా వస్తున్నాడు ఆడు అని పట్టించుకో. మళ్ళీ తెల్లారు లేస్తే పొద్దున్న లేస్తే ఆయన మాట్లాడినట్టు ఎవడు మాట్లాడాడు. ఇక మనం పరిశాన్ అయిపోవాలి ఆయన్నే మాట్లాడినట్టు. అరే సొంత తోబుట్టుకు చీర ఉండదు చక్కగా. అరే పిల్లలు బతుకుండదు, పొద్దుమికాయ తిననీకే గతి ఉండదు. వాళ్ళకు పెట్టరు, కానీ ఇంకేడుకోవో ఇంకేదో చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఒక అవకాశం మీకు, మీ తోబుట్టుకు, మీ ఎంబడున్న ఆయనకి, మీ దగ్గర ఉన్నటువంటి పేదోడికి మనం సహాయం చేసే వాళ్ళతో ఒకటి గర్జనను సక్సెస్ చేయడం. మీరు ఆడికి వచ్చేయండి, ప్రభుత్వం ఇస్తుంది. మీరు ఇవ్వకపోయినా మన సామాజికంగా ఉన్నటువంటి పేదవాడికి, మన దగ్గర ఉన్నటువంటి అతి దారిద్ర్యంగా ఉన్నటువంటి మన తమ్మునికో, మన అన్నకో, మన చెల్లెలకో, మన తోబుట్టుకో, మన అల్లునికో, మన బావకో ఖచ్చితంగా ప్రభుత్వం న్యాయం చేస్తుంది, ప్రభుత్వం ఇస్తుంది. ఎందుకంటే అందులో వాడు ఎలిజిబుల్, ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి ప్రయత్నం కూడా చేయనప్పుడు ఇంకెప్పుడు సాధ్యమవుతుంది? కాబట్టి ఇది ఒక సరైన అవకాశం. ఇప్పుడు మళ్ళీ వదిలేస్తామా, మళ్ళీ 5 ఏళ్ళు మనల్ని ఎవడు పట్టించుకోడు. మళ్ళీ అసలు మాట్లాడరు. ఉల్టా మనమే వాళ్ళ ఇంటి చుట్టూ నిలబడాలి, కానీ కనీసం పని చేస్తూ ఉంటాడు, వాళ్ళకరిస్తూ ఉంటాడు. ఇప్పుడే రైట్ టైం. ఇంకోటి మళ్ళీ అది కూడా చెప్తా ఉన్నా, రైట్ టైం అంటే మనం ఏదో ఉన్నాం ఇంట్లో కూర్చొని చెప్తే కాదు. మళ్ళీ ఎప్పుడైనా ఏ సామాజిక వర్గమైనా బలంగా ఉండాలంటే రాజ్యాధికారం కావాలి. ఈ రాజ్యాధికారంకి అయితే మనం చాలా ఆమడ దూరంలో ఉన్నాం. రాజ్యాధికారం కావాలంటే 60 మంది ఎమ్మెల్యేలు కావాలి, ఒక్కడే ఉన్నాడు. మన పరిస్థితి లేదు. ఈ రాజ్యాధికారం పక్కన పెడదాం. ఇక పోనీ మనవాడు రాజ్యాధికారంలో మనం గుర్తుపట్టాలన్నా మళ్ళీ ఒకటే చేయాలి, బల ప్రదర్శన అన్న. మాట్లాడకే ప్లీజ్. బల ప్రదర్శన అంటే నువ్వు కత్తులు గిత్తులు అవసరం లేదు. బలం అనుకో, మీరు మళ్ళీ అనుకోగల ఇంటికేసి కట్టెలు తీసుకురమ్మంటాడేమో, అన్న మళ్ళీ ఆడ లొల్లి పెట్టమంటాడేమో, రోడ్డు మీద కూర్చోమంటాడేమో, ధర్నా చేయమంటాడు, అవన్నీ ఏం చెప్తాలే నేను. నువ్వు ఒక్కసారి ఆడికి రాజాలి. మనం ఎంతున్నామో మన బలం చూపించడానికి నిర్వహించేదే గర్జన. బల ప్రదర్శన అంటే మనం మమేకమై ఒక పెద్ద సంఖ్యలో ఆడ కనబడ్డమా ఖచ్చితంగా ప్రభుత్వం మన వైపు చూస్తుంది, మన సమస్యలు చూస్తుంది, మన ఓటుకు విలువ పెరుగుతుంది, మన కమ్యూనిటీకి విలువ పెరుగుతుంది, మన జాతి బావుకు ఒక నిదర్శనం తయారవుతుంది. అది కానంత వరకు మనం ఏం చేసినా దండగా. అయితే ఈ 12 ఏళ్ళ ప్రయాణంలో నేను అందరిని అడిగిన, అట్లనే ఇంకొక ఆయనను కూడా అడిగిన.
అడిగిన తర్వాత 5 ఏళ్ళకి 5-6 ఏళ్ళు అయింది దగ్గర ఓ 10 ఏళ్ళ నుంచి చెప్తున్నావు 5-6 ఏళ్ళ నుంచి అడుగుతుంటే 5 ఏళ్ళకి ఆయన ఇప్పుడు కనుకరించిండు లేదా ఇప్పుడు కరుణించండి అనుకుందాం. మన అందులో కూడా సమస్యలే కదా, ఏం ఉత్తగ కాదు. ఆయన ఎవరో కాదు, కాచం సత్యనారాయణ గారు. మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు. నేను అందరిని అడిగినట్టు ఆయనను కూడా అడిగిన, అన్న మళ్ళీ ఎట్లా, ఎందుకంటే నేను చేసిన బలం నాకు సరిపోతలేదు, నా వ్యక్తిత్వమా లేదా నా ఆలోచన విధానమా, నేను చేస్తున్నటువంటి తపన్నా కానీ సరిపోతలేదు, నేను అందరినీ కలపకాలని అందరినీ పడి తిరిగినా కానీ ఎవ్వడు కలవనికి నా దగ్గర రాలే. మంచికో చెడుకో అన్న ముందుకు వచ్చిండు. మనస్ఫూర్తిగా ఈ వేదిక తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సరైన నాయకుడు లోటు ఉందనుకున్నా, ఆ నాయకుడు లోటు తీర్చడానికి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుంటున్నా. ఇప్పుడు కూడా ఆయన చేసేది ఒకటే, వైశ్య గర్జన. నేను ఒకటే సమస్య మీద పోరాడినా, కానీ మన జాతిలో ఇన్ని సమస్యలు ఉన్నాయని పరిగణించి మేధావులతో మాట్లాడి ఆ సమస్యలకు పరిష్కారం తీసుకురావాలనేటువంటి ఆలోచన విధానంతో పుట్టిందే గర్జన. ఈ వైశ్య గర్జనకు మీరు అధిక సంఖ్యలో ఒకరిద్దరు రాకపోవడం కాదు, మీరు మీతో పాటు ఎంత వీలైతే అంత మీరు మీ కుటుంబాన్ని ఎట్లయితే ఇన్వైట్ చేసుకుంటారో, మీ ఫంక్షన్కి ఎట్లయితే మీరు ఇన్వైట్ చేసుకుంటారో అట్లా పిలుచుకొని మరి ఆడికి రావాల్సిందే. వచ్చిన తర్వాత మీరు చూడండి, మన దగ్గర ఉన్నటువంటి పేదవాడికి మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా వాడికి ఆర్థిక సహాయం చేసినట్టే తప్ప ఇంకోటి లేదు. మళ్ళా కూడా అన్ని మాట్లాడినాం, మళ్ళా వచ్చినాం తిన్నాం పోయినాం అనేది అయితే చేయకండి. 4 నుంచి 5 రోజులు దయచేసి మా 12 సంవత్సరాల కష్టం మిమ్మల్ని వేడుకుంటున్నాం. వయసులో నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, అందరికీ పేరు పేరున వేడుకున్నది ఒకటే, ఈ 4 రోజులు మీకు తోచినంత మందిని ఖచ్చితంగా ఆడికి మొబిలైజ్ చేయండి, అందరినీ ఆ గర్జనకు పిలుచుకురండి. గర్జనలో మీరు ఆ 4 గంటలు 3 గంటలు సమయం కేటాయించండి. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి చాలా కష్టం, వాళ్ళు రావాలంటే 3 గంటలు, పోనీకే 3 గంటలు, మనకు అరగంట సమయం కన్నా ఎక్కువ పట్టదు. మనకు చాలా దగ్గర ఉంది, మనం ఇక్కడ చెప్పుకుంటా ఉన్నాము, చాలా బలమైనటువంటి శక్తి ఉన్నాము. మనం ఈ ప్రాంతం నుంచే 3-4 వేల మంది కదలాలనుకుంటే ఈ సరౌండ్ ఏరియాలో 10 నుంచి 15 వేల మంది, ఖాళీ ఎల్బీనగర్లోనే 40 వేల మంది ఉన్న అంటున్నాము. 40 వేలు కాదు, కనీసం 20 వేలు వచ్చినా మనం సక్సెస్ అయిపోతాం. మీరు రండి ముందరికి. జిల్లాలో అంతా కదులుతూ ఉన్నారు. నాకు పొద్దున్న నుంచి 20-30 ఫోన్లు ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉన్నారు. ఎక్కడో కర్నూలు, నిజామాబాదు, సిరిసిల్ల, వరంగల్, మహబూబ్ నగర్, ఎక్కడెక్కడికైనా ఫోన్ చేస్తూ ఉన్నారు. దయచేసి అవకాశం మళ్ళా రాదు, ఇప్పుడు సరైన అవకాశం. మీరంతా కూడా కలిసికట్టుగా వైశ్య గర్జనని విజయవంతం చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా వైశ్య కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్. ఇచ్చేయాల్సినటువంటి అవసరం లేదు. నేను చాలా వరకు నేను మళ్ళీ ప్రాక్టికల్గానే చెప్తా మీకు, అని మీకు ప్రాక్టికల్గా చెప్తా. మనది ఒక అన్నదమ్ములు ఉన్నది, ఒక కిరాణా షాప్ ఉన్నది అనుకుందాం. ఒక కిరాణా షాప్ ఉంది, 10 ఏళ్ళ దుకాణం, అవునా? 10 ఏళ్ళల్లో ఈయనకు పెళ్ళైంది, ఆయనకు పెళ్ళైంది, ఈయనకు ఖర్చులు పెరిగినాయి, ఆయనకు ఖర్చులు పెరిగినాయి. ఒకటే దుకాణం నడుస్తలేదు, ఎట్లా? ఏం చేస్తాడు? ఇంకో దుకాణం పెడతాడా పెట్టడా? పెట్టాలా పెట్టొద్దా? పోనీ పెడితే ఆ దుకాణం బంద్ అవుతుందా? నడుస్తుంది? అది కూడా నడుస్తుంది కదా. మాకు ఇది కూడా అంతే, ధర్నా అవుతుంది, గర్జన అవుతుంది. దానికి మనకేం సంబంధం? ఆ ధర్నాలో 200-300 మంది కన్నా ఎక్కువ పట్టాము. ఆ టైం కూడా 2 గంటలు ఇచ్చిరాదు. మనం వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళు మనలే, అది కూడా ఒక కార్యక్రమమే. నువ్వు అది 30 తారీఖు నాడు అన్న చెప్తున్నావు, 30 ఆడిపోతాడు, ఒకటికి ఆడ ఒక్కడు పోతాడు, ఇక్కడికి 200 మందిని తీసుకొని ఇక్కడికి వస్తాడు. ఏం అధ్యక్ష? అవసరం ఉంటే పిలవాలి, ప్రోటోకాల్ అయిన ఒక్కడు ఆడిపోతాడు, మళ్ళీ వచ్చిన తర్వాత 200 మందిని తీసుకొని గర్జనకు వస్తాడు. మనం ఎవరి గురించి మాట్లాడాల్సిన ఆలోచన అవసరం లేదు. మన సంకల్ప బలం కరెక్ట్గా ఉండాలి. మనం చేయాలనుకుంది చేస్తాం. ఇప్పటి వరకు సక్సెస్ అయినాం, ఇది తప్పకుండా సక్సెస్ అవుతాం. అందరం కూడా మనం గర్జనకు 100% వస్తాం. జై వాసవి, జై షావుకారి, జై జై షావుకారి, జై షావుకారి. దీని మీద కూడా కామెంట్ మాట్లాడిన వాళ్ళు నన్ను, ఏదిరా భయ్ షావుకారి అని. నేను ఒకటే అన్నా, చూడు భయ్, ఒక పదం మనిషిని కదిలిస్తుందంటే సంతోషంగా. ఎప్పుడో మా తాతలు ముత్తాతలు అన్నాడట, పైసలు ఉన్నా లేకపోయినా. ఒక మాట చెప్తా, ఈడ అందరికన్నా పేదోడిని నేను, అందరికన్నా డబ్బున్న ఆయన మా కాచం సీన్ అన్న వెనుక కూర్చోండు. ఆయన కూడా సావుకారి అంటారు, నన్ను కూడా సావుకారి అంటారు. ఆయన ఏమంటారు? నన్నేమంటారు? ఒక పదం మా ఇద్దరిని కలిపినప్పుడు ఆ పదం అంటే తప్పేముంది? అంతేగా. జై షావుకారి. బస్ ఈ ఊపు కోసమే వేరే సామాజిక వర్గాలు ఒక్కొక్క పదాన్ని వాడుకున్నా. నేను అనుకున్నా నా జాతికి సంబంధించినటువంటి పదం ఇది ఎంతో మంచిగా ఉందని, అది నా ఉద్యమ స్ఫూర్తి అనుకున్నా, నా పోరాటంకి అదొక తొలిమెట్టు అనుకున్నా. అట్లనే ఈరోజు నడుచుకుంటూ వస్తున్నా. మర్చిపోవద్దు, అక్టోబర్ 1 అందరం కూడా రావాలి. మన సొంత కార్యక్రమం, మన ఇంట్లో ఫంక్షన్ లెక్కనే డిసైడ్ అయ్యి అందరం కూడా రావాలి. అమ్మలక్కలు మీరు కూడా ప్రతి ఒక్కరు అవసరం ఉందంటే ఇల్లు తిరిగి బొట్టు పెట్టానో చెప్పండి, ఖచ్చితంగా రావాలని. ఆ రోజు మన బలం ఏందో చూపిద్దాం. ఓకేనా? జై హింద్, జై భారత్. అన్నగారికి, కాచం సత్యనారాయణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే
ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వహిస్తున్నటువంటి మీర్పేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, అలాగే బడంగపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పటిదాకా చెప్పిన కార్యక్రమం ఒకటి, ప్రతి ఒక్కరు ఇందాక చెప్పిన కార్పొరేషన్ గురించి అని కొట్లాడుతున్నారు కదా, ప్రతి ఒక్కరికి కార్పొరేషన్ ఉన్నాయి. బయటికి కొంతమంది ఎందుకంటే విదేశాలకు పోతున్నారు, వాళ్ళ గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ బీసీలకు కనుక 20 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. మన దాంట్లో ఓసీకి ఒక్కరు కూడా డబ్బులు ఇవ్వరు. అలాగే ఈ ఇందాక చెప్పిన కార్యక్రమం లాగానే అందరూ ఒక యూనిటీ అంటే మన ఇందాక చెప్పారు 1000 మంది 2000 మంది 5000 మంది అని, మన వాళ్ళు ఏం చేస్తున్నారు 5000 మంది నిలబడిపోతే మనకేడ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి సగం మంది వాడిని గుంజు చేసుకుంటున్నారు అక్కడ. అలాంటి కార్యక్రమాలు కాకుండా ఇంత మంచి కార్యక్రమం అతను 2 నెలల నుంచి ఎంత కష్టపడుతున్నాడో అంత కష్టపడుతున్నారు. అట్లాంటి మంచి వాళ్ళకు మనం కూడా సాయం చేసి మనం ఏం ఇందాక చెప్పారు మనం ఏం చేయనక్కర్లేదు, వాళ్ళు చేసేటువంటి కార్యక్రమానికి మనం వెళ్ళి మన సంఖ్యని మన బల ప్రదర్శన నిరూపించుకోవాలని చెప్పేసి అదొక కోరిక. వైశ్య గర్జన ఇదొకటి, ఎందుకంటే అందరినీ మన వైశ్యుని మొత్తాన్ని ఒక ఏకతాటిగా చేయాలని చెప్పేసి ఉద్దేశంతో చేస్తున్నారు. అలాగే కార్పొరేషన్ గురించి కొట్లాడుతూ ఇందాక చెప్పారు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నాయి. ఈ కార్పొరేషన్ అంటే అందరికీ ఉన్నవాడికి లేనివాడికి ప్రస్తుతంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఒక్కొక్కరు పనులు తీసుకున్నారు ఎస్టీ కార్పొరేషన్ కిందని 20 లక్షలు తీసుకుంటే వాళ్ళకి 10 లక్షలు మాఫీ అవుతున్నాయి. అలాగే మన కార్పొరేషన్లో కూడా కొంతమందికి మనకు మాఫీ అవుతాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే ఉన్నవాళ్ళు లేని వాళ్ళని కాకుండా అందరూ రేపు 1వ తారీఖు నాడు వైశ్య గర్జనకు ప్రతి ఒక్కరూ మనకు తెలిసిన వాళ్ళకి మన వాళ్ళకని చెప్పి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ అవకాశం ఇచ్చినట్టు అన్నవారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వైశ్యులు ఆత్మ గౌరవము అనే నినాదంతో మన కాచం సత్యనారాయణ గారు దాదాపు 2-3 నెలల నుంచి ప్రోగ్రాం స్టార్ట్ చేసి ఈ కార్యక్రమాలు నడిపిస్తున్నారు. వారికి మన ఆర్యవైశ్య సంఘం తరఫున ప్రతి ఒక్క ఆర్యవైశ్యుల అందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ వేదిక కూడా మన బడంగపేట ప్రాంతంలో పెట్టినందుకు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ వైశ్యుల హక్కుల కొరకై ఆత్మ గౌరవము అంటే అందులోనే అర్థం ఉంది. మనం అర్థం చేసుకుంటే అంటే మనకు వైశ్యులని ఇప్పటి వరకు ఎవరు చూసినా ఏ ఊర్లో చూసినా ఎక్కడ చూసినా మనకు గౌరవం అనేది లేదు. ఎంతసేపు ఉన్న కోమటోడు ఆడు ఈడు అని మాట్లాడేటోళ్ళే చాలా మంది పక్కన, కానీ మనం ఎవరం పట్టించుకోకపోయేది. అంటే ఇలా ఆత్మ గౌరవము అనేదంటే కూడా అర్థం ఉంది మనం అర్థం చేసుకుంటే. అలాగే మన ఆర్యవైశ్యులలో ఎంతమంది వెనుకబడి ఉన్నారు, చదువులు కానీ కాలేజీల సీట్లలో కానీ మనం ఎంత నరకం అనుభవిస్తున్నామో మనకే తెలుసు. కానీ ఎన్నో సంఘాలు వస్తున్నాయి, అన్ని సంఘాలు వస్తున్నాయి, కానీ మన ఆర్యవైశ్యుల కొరకు మనం ఎప్పుడు మనం పోరాడలే. ఏమున్నా నాకు అధ్యక్ష పదవి ఇచ్చింది నేను తెల్లబట్టలు వేసుకున్నా తిరుగుతున్నాను ఆలోచించడం తప్ప మనం ఆ పబ్లిక్ కొరకు మన వైశ్యుల గురించి మనం ఒప్పరం ఆలోచించలే. కానీ అదే కాచం సత్యనారాయణ గారు, అదే ప్రేమ్ గాంధీ గారు 11 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను ఆయన అప్పటి నుంచి నేను ఆ గ్రూప్లో ఉన్నా. నేను అప్పటి నుంచి చూస్తున్నాము ఈ 2 సంఘాలు మాత్రమే వైశ్యుల కొరకు పోరాడుకుంటూ వస్తున్నాయి. ఈ 2 ఇద్దరు మాత్రమే. కానీ ఈ ఇద్దరికి మాత్రం మనం ఎవరు ఇంతవరకు సహకారం చేయలే, సహాయ సహకారాలు అందించలే. కానీ ఇప్పుడు మంచి తరుణం వచ్చింది. సత్యనారాయణ గారు ఆయన ఏదో ఆయన కొరకు కాదు చేసేది, ఆయన ఇంటి కొరకు కాదు, ఆయన ఏదో పదవి ఆశించి చేస్తలేడు. ఈ కార్యక్రమం చేయాలన్న రోజు కూడా ఏదో ఆయన ఇష్టం ఉన్నట్టు కాకుండా ఏ విధంగా చేయాలి, ఎలా ముందుకు పోవాలి అనే ఆలోచన, నా ఒక్కరి ఆలోచన ఎట్లా ఉంటుంది, బాగుంటుందా బాగలేదా అని మేధావులతో చర్చించాలనే ఉద్దేశంతో ప్రథమంగా అడ్వకేట్లను, విలేకరులను మరియు ఉపాధ్యాయులను
గజిటెడ్ ఆఫీసర్లను అందరినీ కూర్చోబెట్టి చర్చా వేదిక, అదే శ్రీ లక్ష్మీ కన్వెన్షన్ల చర్చాగోష్ఠి తయారు చేసి పెట్టి ఏ విధంగా చేస్తే ముందుకు బాగుంటుందనే నినాదంతో ముందుకెచ్చి ఈ ప్రోగ్రాంను ప్రతి ఒక్క జిల్లాలలో సక్సెస్ చేసుకుంటూ వచ్చి మన ఈ మడంపేట కూడా రావడం మనకు కూడా చాలా సంతోషం. అయితే మనకు ఒక వైశ్య వికాస వేదిక కానీ, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ కానీ, మన తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ కానీ, ఏది అయినా సరే, ఏ సభ అయినా సరే మన వైశ్యుల కొరకు పోరాడుతున్నాము అంటే అన్ని సంఘాలకు పోవలసిన వాళ్ళే మనం. ఇవాళ వైశ్య వికాస వేదిక పోదాం, మహాసభకు పోదాం, ఇంకోరైనా మన ఆర్యవైశ్యుల పేదవారి కూడా కొట్లాడుతున్నాము అంటే అన్ని సంఘాలు మనవి. అన్ని సంఘాలు ఏ విధంగా పిలిపిస్తారో అన్ని సంఘాలలో పాల్గొందాము. ఒకటే నినాదము, వైశ్య కార్పొరేషన్ మన హక్కుల కొరకై పోరాడుతున్నారు. కాబట్టి ఓన్లీ మన మహాసభనే కాదు, వైశ్య వికాసనే కాదు, ఇంకేదన్నా కానీ ఎవరు పోరాడినా ఎవరు చేసినా మన ఆర్యవైశ్యులకు ఎవరైతే చేస్తారో వారికి మన సహాయ సహకారాలు అందించాలి. మనం అన్ని మీటింగ్లకు పోవాల్సిందే. మనం పోతేనే ఆడ పబ్లిక్ వస్తేనే ఇంతమంది ఉన్నారు అని తెలిస్తేనే ప్రభుత్వానికి తెలుస్తుంది. కాబట్టి రేపు అన్నగారు చేపట్టే గర్జనకు అన్ని మండలాల కంటే మన మండలం నుంచి పెద్ద ఎత్తున పోయి మన ఒక బల ప్రదర్శన నిరూపించాలని మరి అందరూ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన సత్యనారాయణ గారికి, ఈ వేదిక ఏర్పాటు చేసిన బడంపేట ఆర్యవైశ్య సంఘం, మీర్పేట ఆర్యవైశ్య సంఘం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జై వాసవి, జై జై వాసవి. ఇక్కడ విచ్చేసిన ఆర్యవైశ్య బంధుమిత్రులకు అందరికీ మీర్పేట ఆర్యవైశ్య సంఘం నుంచి పేరు పేరున నమస్కారాలు చెప్తూ, ఇవాళ భారతదేశానికి స్వతంత్రం వచ్చిందంటే దాంట్లో ఒక వైశ్యాస్ ఉన్నారండి, మహాత్మా గాంధీ మన జాతిపిత. ఎవరు ఏదన్నా జాతిపిత అయితే మన మహాత్మా గాంధీ. ఇలా మన ఆంధ్రప్రదేశ్ మెడ్రాస్ దాంట్లో ఉన్నప్పుడు దాని నుంచి పొట్లాడి ఇలా ఆంధ్రప్రదేశ్ని డివైడ్ చేసి వ్యక్తి పొట్టి శ్రీరాములు అండి. ఇవాళ మన దాంట్లో ఎవరు ఉన్నారంటే మనకే పేర్లు తెలివాయి. ఒక కంచి ఐలయ్య అనేటోడు మన మీద దూషణ చేస్తే ఆ రోజు ముందుకొచ్చి మాట్లాడిన వ్యక్తి కాచం సత్యనారాయణ గారు. ఆ రోజు ఉద్యమం తీసుకొచ్చి ముందుకు వస్తున్నప్పుడు తెలంగాణ మొత్తం, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒకటై మొత్తం మీడియా ఒక దగ్గరకు వచ్చింది. అది యూనిటీ. ఆ యూనిటీ తేవాలంటే ఒక మేధావులు కావాలి. అదేలా ప్రతి ఒక్కరికి కళ ఉంటుంది, మనందరికీ కళ ఉంటుంది, ఏదో ఒకటి చేసాం, ఏం చేసామని. కానీ దాన్ని సాధించాలంటే ఒక సిస్టమ్ ఉండాలి. ఆ సిస్టమ్ తెలిసిన వ్యక్తే కాచం సత్యనారాయణ గారు. తెలంగాణ నుంచి ఏమంటారన్నా, తెలంగాణ ఉద్యమకారులుగా కాచం సత్యనారాయణ గారు కేసీఆర్ గారి వెంబడి ఉండి ప్రతి ఒక్కటి తెలిసిన వ్యక్తి. ఇవాళ అలానే వైశ్య వికాస వేదిక నుంచి మన వైశ్యుల కోసం ఒక్కటై ఇవాళ గర్జన పెట్టి మనందరు ముందుకు వచ్చినారు. వైశ్యులంటే పేరుకి మాత్రమే అగ్రమన్నాలండి. ఇక రాజకీయంగా చూసుకుంటే మనం అందరం అడుగంటి ఉన్నాం. గతంలో చూసుకుంటే మహాత్మా గాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాములు గారు స్వాతంత్ర పోరాటంలో గాంధీ కలిసిన పాలన, తొలి మహాదశ తెలంగాణ ఉద్యమ పాలన ఉద్యమ భూపతి కృష్ణమూర్తి గారు. ఇంకోటండి, ఈ మహేశ్వర్ నియోజకవర్గంలో 40,000 మంది, 35 నుంచి 40,000 మంది ఉంది. 40,000 మంది ఉన్నాక కూడా ఇవాళ వైశ్యులందరూ ఒక్కటే ఓటేస్తే ఈ మెజారిటీ ఎవరైతే మనం వేస్తామో వాళ్ళు గెలుస్తారు. అట్లాంటిది మనం ఎవరు దగ్గరికి కూడా పిలుస్తలేరు. ఇవాళ మనం మొత్తం మీర్పేటలో 79 మున్సిపల్ కార్పొరేటర్లు ఉన్నారు. దాంట్లో మీర్పేట మొత్తంలో 79 కార్పొరేటర్లు ఉన్నారు. కానీ ఒక్కటే ఒక సీట్ మనకి ఇవ్వడం జరిగింది. మన దురదృష్టం ఏంటంటే దాన్ని కూడా మనం ఓడగొట్టుకున్నాం. మన యూనిటీ అంతా ఉందన్నమాట. ఆ యూనిటీ ఒకటి చేయనికనే వైశ్య గర్జన అనేది సరూర్నగర్లో 1వ తారీఖు ఉంది. కావున మనం అందరం ఒకటై, మన కాచం సత్యనారాయణ దేనికోసం కొట్లాడుతున్నాండి? తన పిల్లల కోసం కాదు, తన కోసం కాదు. తను గవర్నమెంట్ టీచర్గా రిటైర్ అయ్యి తెలంగాణలో ఉద్యమకారులుగా ముందుకొచ్చి ఇవాళ వైశ్యుల గురించి మళ్ళీ అదే ఉద్యమం తీసుకొని వస్తుండు. మనం అందరం తన దగ్గరుండి వాళ్ళ వెనుక మనం ఉంటే తను ముందుకెళ్ళి మన పిల్లల కోసం ఏమైనా చేస్తారని ఆశిస్తున్నాను. నాకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విట శ్రీనివాస్ గారికి. మీర్పేట ఆర్యవైశ్య సంఘం, బడంపేట ఆర్యవైశ్య సంఘం
బాలాపూర్ ఆర్వే సంఘం బాలాపూర్ మండల పరిధిలో ఉన్నటువంటి వైశ్య సోదరులకు సోదరిమణులకు అందరూ కూడా నమస్కారం తెలుపుచు ముఖ్యంగా వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో గత 2 నెలల నుండి వైశ్యులు ఆత్మగౌరవం హక్కుల సాధన అనే ఒక చర్చాగోష్ఠిని నిర్వహించే క్రమంలో ప్రప్రదంగా ఒక ప్రిలిమినరీ మీటింగ్ పెట్టినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు విఠల్ శ్రీనివాస్ గారు నాలా శ్రీనివాస్ గారిని నాకు తెలంగాణ ఉద్యమ సహచార మిత్రుడైనటువంటి మా కూర రమేష్ని కొంతమంది ఉపాధ్యాయ మిత్రులు ఆలంపల్లి రమేష్ని శ్రీలక్ష్మి కన్వెన్షన్లో సమావేశానికి పిలవడం జరిగింది. ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం 2 నెలల కింద ఆ నిర్ణయం తీసుకొని వైశ్యుల యొక్క ఆత్మగౌరవం ఏ రకంగా ఉన్నది, హక్కుల సాధనకు ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్న తర్వాత నాతో పాటు ఉన్నటువంటి మా వైశ్య వికాస వేదిక ట్రస్ట్ సభ్యులు, మా ప్రధాన కార్యదర్శి నంగునూరు రమేష్ గారు, మా ఉపాధ్యక్షులు కాచం శ్రీనివాస్ గారు, మా సలహాదారులు బుక్కా ఈశ్వరయ్య గారు, అలాగే మా గర్జనకు సహకరించినటువంటి కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ఖమ్మం జిల్లా వాస్తవ్యులు కొడుమూరు దయాకర్ గారు, మా రాంబాబు గారు, మేమందరం కలిసి ఒక చర్చ చేసినటువంటి పిదప ఒక మంచి కార్యక్రమం తీసుకొని పోదామన్న ఒక ఉద్దేశంతో నిల్చో తీసుకుందామన్న ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకొని దాదాపుగా 16-17 సమావేశాలు నిర్వహించడం జరిగింది. హైదరాబాద్ పరిధిలో 2 సార్లు లక్ష్మీ కన్వెన్షన్, శ్రీలక్ష్మి, వాసవి కాలనీ, వనసలిపురం, చైతన్యపురి, గడ్డి అన్నారం, మరి మీ సమావేశం ఎక్కువ శాతం కాన్సన్ట్రేట్ చేసింది మీ మీదనే పెట్టాలని ఒక వారం రోజుల నుండి అనుకుంటున్నాం. దానికి తర్జన భర్జన అత్యధికంగా అమ్మవారి జయంతి చేస్తే హైదరాబాద్ మొత్తంలో మీ దగ్గర వచ్చినంత రెస్పాన్స్ అమ్మవారి జయంతికి ఎక్కడ రాలే. హైదరాబాద్ మొత్తంలో వైశ్య సంఘాలు దాన్ని ప్రత్యక్షంగా నేను చూసినా, నేను లైవ్ కవరేజ్ చేసిన మా వెయిట్ న్యూస్ ఛానల్ నుండి. కానీ సంఖ్యాపరంగా ఈరోజు ఎందుకో మరి తక్కువ అనిపిస్తున్నారు. దాదాపు 250 నుండి 300 మంది వస్తారు అనుకున్నాం, కానీ తక్కువ వచ్చారు. జనాభా తక్కువ వచ్చినందుకు కూడా బాధ లేదు. ఎందుకు లేదంటే మీలో కొంతమందికి వివిధ వ్యక్తులు, వివిధ సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మాకు ఫోన్లు చేసి పోవద్దు, మీరు మీటింగ్ పోవద్దు అని చెప్పారు. వాడు ఎందుకు చెప్పిండో మీరు ఎందుకు విన్నారో మాకు అర్థం కాదు. పొద్దున్నేనేమో సురేష్ అని అడిగిన, అన్న నీకు ఏమైనా ఫోన్ వచ్చిందా అని. నాకు ఫోన్ రాని ఏది రాని నేనైతే పోతా అని చెప్పాను. ఒక 3 days బ్యాక్ జల్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి కూర రమేష్ గారు, సార్ అన్న నేను జల్పల్లి మున్సిపాలిటీలో ఒక చిన్న కార్యక్రమం పెడతా, పోస్టర్ ఆవిష్కరణ పెడదాం, మనం మీటింగ్ కాదు అన్నారు. సరే వస్తాను అని చెప్పిన. 55 మంది వచ్చారు. చిన్న 150 మంది సభ్యత్వం ఉన్నటువంటి ఆ చిన్న గ్రామము, నిరుపేద వైశ్యులు అక్కడ ఉన్నారు. అక్కడికి 55 మందిలో 19 మంది మహిళలు, 26 మంది పురుషులు వచ్చారు. దాంట్లో వచ్చినప్పుడు నాకంటే వాస్తవానికి బ్యాక్గ్రౌండ్ తెలియదు. మా శ్రీనివాస్ గారు బాలాపూర్ సంఘం అధ్యక్షుడు, విట్టాసీన అంతమంది పరిచయం. తను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చినా అని చెప్పడం జరిగింది. ఒక కమిట్మెంట్ తోటి పనిచేసేటువంటి 3 శ్రీనివాసులు ఉన్నారు ఇక్కడ. 4వ శ్రీనివాసులు మేము లడ్డు సీన్ అని పిలుస్తాం, తేరటిపల్లి సీన్. అంటే అందరు కలెక్టివ్గా ఒక లడ్డు తీసుకున్నా కానీ ఆయన ఒక బాధ్యత ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ గుడికి కూడా చైర్మన్ కాబట్టి జనరల్గా 3 శ్రీనివాసులు అంటే వెంకటేశ్వర్లు ప్రతిరూపం, శ్రీనివాస్ అంటే వైశ్య వికాస వేదిక కూడా త్రిబుల్ బి. మరి ఈ రకంగా ఒక విక్టరీ సాధిస్తామన్న ఒక ఉద్దేశంతో వాల్యూస్ విజన్ విక్టరీ అనతోటి మా సంస్థ ఏర్పడింది. సంస్థలో పనిచేసుకున్నటువంటి నేపథ్యంలో 2017 నుండి దాదాపు 6 సంవత్సరాల నుండి మేము ఏ సంఘానికి వ్యతిరేకంగా పనిచేయలే, ఏ సంఘానికి అనుకూలంగా పనిచేయలేదు. 2 లేవు. సంఘానికి అనుకూలంగా పనిచేయలేదు, వ్యతిరేకంగా పనిచేయలేదు. ఒక్కటే అనుకూలం ఏం చేసినామంటే వైశ్య జాతికి అనుకూలంగా పనిచేసుకుంటూ వస్తున్నాం. 6 సంవత్సరాల నుండి వైశ్య జాతి కోసమే పనిచేస్తున్నాం తప్ప మేము వేరే వారికి పనిచేయట్లేదు. కాలక్రమేణా చేసేటువంటి క్రమంలో మా ప్రేమ్ గాంధీ ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు సోదరుడు దాదాపు నాకు వాళ్ళ ఆర్గనైజేషన్ పెట్టినప్పటి నుండి నాకు పరిచయం. తెలంగాణ ఉద్యమంలో
కీలకంగా పనిచేస్తున్నప్పుడు వచ్చిండు అక్కడికి. అన్న నేను ఒక ఆర్యవైశ్య చైతన్య పోరాట సంస్థను పెట్టినా, దానికోసం పనిచేస్తున్నంటే పోరాటం అంటే మన వాళ్ళు రారు, ఆ పదమే ఇబ్బందికరం ఉంటుంది, అది ఏం లేదన్నా నేను చేస్తాను. సరే ఆయన కష్టపడ్డాను. 2018 వరకు చాలా సందర్భాల్లో అక్కడక్కడ ఇబ్బందుల పాలైండు. ఎక్కడి మెట్లు లేవు, ఎక్కడి కొండ లేదు, మొక్కరు బండ లేదు అన్నట్టు తిరిగిండు. 2018లో అదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో వైశ్య కార్పొరేషన్ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చిండు. హామీ ఇవ్వగానే మనకు ఉన్నటువంటి సంఘ సభ్యులు ఉంటారు కదా, పాలాభిషేకం, క్షీరాభిషేకం, డప్పు సప్పుళ్ళు, బ్యాండ్ బజాయించుడు, ఏ ఎలక్షన్లు ఎక్కడ జరిగినా మనకు ఆర్యవైశ్య కార్పొరేషన్ కేసీఆర్ గారు ఇస్తున్నారు, మనందరం కూడా ఓట్లు వేయాలి గంపగుతాయని చెప్పి మన వాళ్ళు నినాదాలు మొదలుపెట్టారు. ఎక్కడ కూడా నేను ఏ ఒక్కరోజు కూడా నేను పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకు చేయలేదు అనేది కూడా కొంత తర్జన ఉన్నది. చాలామందికి ఒక డౌట్ ఉన్నది. అది అయినప్పుడు దాని పరిస్థితి ఏముంటుందని తెలుసు. ఊరికనే మాటలు చెప్పడం కాకుండా ఆచరణలకు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఉంటాయని చెప్పి చూసినాం. దాని తర్వాత నన్ను ప్రేమ్ మళ్ళీ వచ్చిండు, అన్న ఇన్ని పోరాటాలు చేసాం కదా, నువ్వు ఎందుకు రావట్లేదు, సపోర్ట్ ఎందుకు చేయట్లేదు? సమయం వచ్చినప్పుడు నేను చేస్తాను, దానికి సమయం కోసం చూద్దాం. వైశ్యులందరూ కూడా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఒకటి జిందతల స్మృతి కాదు, అది మన ఆయుర్వేద మందులు కాదు, లేకపోతే సంజీవని కాదు. అదేందా నన్ను అట్లా మాట్లాడుతూ 1000 కోట్లతో కార్పొరేషన్ ఇస్తే కనీసం 10,000 కుటుంబాలకు ఉపయోగపడుతుందా అని చెప్పాడు. 10,000 కుటుంబాలకు ఉపయోగపడుతుంది, మొత్తం జాతికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి, దాన్ని తీసుకుందాం, సమయం వచ్చినప్పుడు నీకు చెప్తా అని చెప్పి తన మాట ఇవ్వడం జరిగింది. తద్వారా 2 నెలల కంటే ముందు కమ్యూనిటీ మీద మాకు వైశ్య వికాస వేదిక ఒక విజన్ ఉంది. మాకు ఏం జరగాలి, ఏం జరుగుతుంది, లోతైన విశ్లేషణ జరగాలి. మన కమ్యూనిటీ ఎక్కడికి వెళ్ళి ప్రారంభమైంది, మనుధర్మ శాస్త్రం నుండి లెక్కేసుకుంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు 4 వర్ణాలుగా విభజించారు. ఆ 4 వర్ణాల్లో మనం అగ్రవర్ణం కింద ఉన్నాం. ఈ అగ్రవర్ణం కింద ఉన్నటువంటి నేపథ్యంలో మనకు చంద్రగుప్తుడు, సూర్యగుప్తుడు, హర్షగుప్తుడు, కుబేరుడు, ఈ రకంగా మనకు ఒక చరిత్ర ఉన్నది. ఆ చరిత్రతో పాటు మనుధర్మ శాస్త్రం పుట్టినప్పుడు అమ్మవారు లేరు, కనకా పరమేశ్వర దేవత లేదు. కనకా పరమేశ్వర దేవత ఎక్కడికి వెళ్ళి వచ్చింది, పార్వతీ అంశంకి వెళ్ళి వచ్చింది. మనకు శైవ మతస్థులము బేసిక్గా ఒక పసుపచ్చ ఉన్నటువంటి రిప్రజెంట్ చేసేటువంటి ఒక గుర్తున్నది, వర్ణాలలో ఒక వర్ణం. దాని ద్వారా పెనుగొండ క్షేత్రంగా కుసుమశ్రేష్ఠి ఒక రాజు, ఆ రాజు వాళ్ళ కూతురు మన వాసవాంబని పక్క ఒక రాజు బెదిరించో లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు జరిగినటువంటి అవమానం ఏదైతుందో తన ఆత్మార్పణకు దారితీస్తుంది. ఎందుకు తీసింది? నిస్సహాయ స్థితిలో మనం వారిని పుట్టలేమన్నటువంటి పరిస్థితిలో తనకు తాను జీవితాన్ని త్యజించే క్రమంలో ఆమెకు బాసటగా ఉన్నవారు 102 గోత్రాలని మనం చరిత్ర చెప్తుంది. మనకున్న చరిత్ర, వైశ్య కమ్యూనిటీకున్న చరిత్ర. కానీ మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి వైశ్యుల్ని వివిధ రూపాలుగా దాదాపు 600-700 గోత్రాలతో పిలిచేటువంటి వైశ్య కమ్యూనిటీ ఉంది. ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉన్నది. మనం ఏం చేస్తున్నాం, ఆర్యవైశ్యులు అని చెప్తున్నాం. మన ధర్మశాస్త్రం ప్రకారం చెప్పినప్పుడు వైశ్య జాతి అందరం ఒకటే, వైశ్యులమంతా ఒకటే అని చెప్తున్నాం. ఇక్కడ కాంట్రడిక్షన్ ఒకటి ఎందుకు వచ్చిందంటే, ఎందుకు విశ్లేషణ చెప్తున్నారంటే ఎక్కడ చెప్పలేము మేము. ఒక కంచాయిలు అనేటువంటి మేధావి, కుహాన మేధావి అన్ని జాతుల మీద ఆయన ఒక వ్యతిరేకంగా ముద్రలేసి రాసినటువంటి చరిత్ర ఉన్నది. నేను హిందువులు ఎట్లయితే అని కూడా ఒక పుస్తకం రాసాడు. వాడు బుద్ధిస్టు, హిందూ తర్వాతనే బుద్ధిజం తీసుకున్నాడు. ఆ క్రమంలో మనం ఇదేం రాసిండు, కోమటోలు స్మగ్లర్లు అని రాసిండు, ఒక బుక్ రాసిండు. దాని మీద పెద్ద ఎత్తున మేము ఒక నిరసన కార్యక్రమం తీసుకుంటే నాకు అతనితో ఉన్నటువంటి పరిచయాలు ఉన్నాయి. ఆయన పుస్తకాలు చాలా చదివినాను. నేను జనరల్గా నేను పుస్తకం చదువుతాను, అంటే బేసిక్గా గవర్నమెంట్ టీచర్గా ఉన్నా కాబట్టి జాబ్ మానేసి వచ్చేటువంటి క్రమంలో కేసీఆర్ గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం కావచ్చు, కేసీఆర్ గారు అద్భుతమైనటువంటి పుస్తకాలు చదివిండు. దాంట్లో కూడా కొంత భాగం మేము ఎంతో ఒక 400, 500, 100 పుస్తకాలు అయితే చదివినాం. చదువు గురించి నేను చెప్తాను. ఆ క్రమంలో ఆయన పుస్తకాలు కూడా చదివేటున్నాయి. ఆ పుస్తకాలు చదివినటువంటి క్రమంలో మన మీద కూడా కోమటోళ్ళు స్మగ్లర్ అని రాసిండు. జనరల్గా కోమటోళ్ళు అనేది తెలంగాణ కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో వాడుక పదం. కోమటోళ్ళు కూడా కాదు, ఇదమ్మ సురేష్ అని చెప్పిండు. కానీ
మన వైశ్యులుగా చెప్పాలి, లేకపోతే ప్రేమ అన్నట్టు షావుకారుగా చెప్పాలి. కొన్ని ఏరియాలో శ్రేష్ఠి అంటారు, కొన్ని ఏరియాలో శెట్టి అంటారు, కొన్ని ఏరియాలో షావుకారు అంటారు, కొన్ని ఏరియాలో గ్రామాల పోతే పెద్ద సావుకారు అంటాం, లేకపోతే సేటు. ఈ గౌరవప్రదమైనటువంటి పదాలు ఉన్నాయి. కానీ గ్రామాల్లో ఏమంటాడు, వాడు మాట్లాడితే చిన్న సమాజంలో ఉంటాడు, నిమ్న జాతిలో ఉంటాడు, ఆయనకి కనీసం ఈరోజు రెక్కాడితే కానీ డొక్కాడు అనేటువంటి పరిస్థితులు. వాడు వచ్చేమంటాడు, నాళ్ళ సీను ఉండని, కూర రమేష్ ఉండని, కాచన్ సత్ర ఉండే, ఏ కొమటాడు ఇంద్రావు అంటాడు. అంటే అంత అవహేళనకు గురి అయ్యేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మన వైశ్య జాతి. ఆ క్రమంలో అతను అవహేళనగా పుస్తకం రాసిండు. ఆ పుస్తకం రాసినప్పుడు మొత్తం చదివినాం. చదివితే తను పెట్టిన టైటిల్కు లోపల అంశాలకు చాలా తేడా ఉన్నాయి. అంటే ఒక వివేకంతో రాసిండు లోపల డెప్త్. కానీ టైటిల్ తోటే మనం రాగానే మనం ఎవరైనా బాడకావో బేయాలో ఒక చెంప మీద కొడితే ఎట్లా మన ఆత్మగౌరవం దెబ్బతింటుందో వాడు చేసిన పని అంత లుచ్చా పని చేసిండు. ఆ క్రమంలో చదివి మనము వాడిని పోరాడేందుకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో కూడా అన్ని వైశ్య సంఘాలు పోటీ టీవీ డిబేట్లో కావచ్చు, ధర్నాలు కావచ్చు, ఎవరికి చేతనైతే వాళ్ళు చేశారు, ఎవరికి తప్పడతలేదు. కానీ వాడు ఒక మాట అన్నాడు, తెలుగులో మాట అన్నాడు. ఏమన్నాడంటే, మీలో ఎవరైనా మేధావులు ఉంటే నేను రాసిన పుస్తకానికి మీరు జవాబుగా ఇంకో పుస్తకం రాయమని చెప్పాడు. ఒక ఛాలెంజ్ చేశాడు ఒక టీవీ డిబేట్లో. నా ఇంటికి వచ్చి నన్ను బెదిరించేయడానికి కాచన్ సత్రాన్ని వచ్చి నన్ను బెదిరిస్తే ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయించుడు, నా మీద ప్రేమ్ మీద ఇంకో 6 అని ఒక 5 మీద ఎఫ్ఐఆర్ చేయించుడు, అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టించుడు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో పోలీస్ స్టేషన్లో మా మీద 5 మీద ఎఫ్ఐఆర్ అయింది. అది ఎవరికి చరిత్ర తెలియదు. పోటీ సంఘాలంతా ధర్నాలు చేశారు, వాడిని కొట్టిరు, లేకపోతే ఫోటోలకు చెప్పుల దండేశారు, ఊరేగించారు, సంఘాలు కుదుకున్నారు. మేము చేసినాం, మహాసభ నుండి చేసినాం, ప్రపంచ సంఘం నుండి చేసినాం, ఇంటర్నేషనల్ సంఘం నుండి చేసినాం, వాసే క్లబ్ నుండి చేసినాం, ఆఫర్ నుండి చేసినాం అని చెప్పారు. ఆ రోజు ప్రోగ్రామ్ చేశారు. మధ్యాహ్నం ప్రోగ్రాం కాగానే సాయంత్రం సేద తీరు, దహార్తిని తీసుకురు, అయిపోయింది. కానీ కేసుల పాలైంది కూడా అంటే నేను, మా ప్రేమ, ఇంకో మిత్రుడు. దానికి అప్పుడు ఆలోచించి ఏం చేసినామంటే, మా వైశ్య వికాస వేదికకు సంబంధించినటువంటి మా సలహాదారులు నిజాం వెంకటేశం కీర్తి శేషులైండు, ఆయన, నేనేంటి బదులు ఒక రచయిత, సీనియర్ జర్నలిస్ట్, మా సలహాదారులు అందరం కలిసి ఆలోచించి ఒక పుస్తకాన్ని ప్రింట్ చేసినాం. ఆ పుస్తకాన్ని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో రిలీజ్ చేసేటప్పుడు కూడా మేము సంఘ నాయకులు అందరినీ కూడా పిలిచినాం. ఎమ్మెల్యే గారిని పిలిచినాం, ఇప్పుడున్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్తాను పిలిచినాం, ఉప్పల శారద భారతీయ జనతా పార్టీకి నాయకురాలు ఆమెను పిలిచినాం, అందరిని పిలిచినాం. ఇక్కడ నాయకులతో సంబంధం లేకుండా వైశ్యంగా అందరిని పిలిచినాం. పుస్తకానికి జవాబు చెప్పినాం. జవాబు చెప్పే క్రమంలో వాడు టీవీ డిబేట్లో వచ్చింది నా ఒక్కరితోటే వచ్చింది ప్రత్యక్షంగా. ఎవరితో డిబేట్లో కూడా రాలే. తను పరిపూర్ణానంద స్వామి మాట్లాడితే తను మైక్ తీసేసి వదిలిపెట్టినటువంటి సందర్భం ఉంది. కానీ నేను మాట్లాడితే వాడు మైక్ తీసుకొని వెళ్ళిపోయాడు. నేను డిబేట్లో పాల్గొన్నాను. నేను ఒక్కటే ప్రశ్న అడిగిన, నువ్వు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి వైశ్యులు నడుతున్నావా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వైశ్యులు నడుతున్నావా, నార్త్ ఇండియా వైశ్యులు నడుతున్నావా అని అడిగిన. అక్కడ దొరికిన దొంగ. ఎందుకంటే నార్త్ ఇండియాలో డబ్బులు ఉన్నటువంటి వైశ్యాస్ ఎక్కువ ఉన్నారు. ఈరోజు మనం చెప్పుకుంటాం కదా, లక్ష్మీ మిట్టల్, అంబానీ, మోడీ, అమిత్ షా, ఇట్లాంటి గొప్ప గొప్ప వ్యక్తుల పేర్లు అందరూ చెప్పగానే ఏం చెప్తాం, ఇమ్మీడియట్గా మా వైశ్యుడు రబాయ్, మా సేట్ రబాయ్ అని చెప్తాం. కానీ ఈరోజు జరుగుతున్న వివేక్ష ఏంది, మందమల్ల మా ఫంక్షన్ హాల్ కాని నుండి వీడికి వచ్చేసరికి ఒక 100 మారోడాల షాపులు ఉన్నాయిలా మారోడాల షాపులు. ఎవరి మీద దెబ్బ పడుతుంది? మన మీద పడుతుంది. తెలంగాణలో ఉన్న వైశ్యుల మీద దెబ్బ పడుతుంది. వాడు బలవంతుడు, మనం బలహీనుడు. సామాజిక పరంగా కులానికి మనం సేమ్, కానీ ఆర్థిక పరంగా ఎక్కడో దెబ్బతింటాం. మనం తట్టుకునేటువంటి పరిస్థితులు లేవు. వాడు డబ్బున్నాడు. అదే విశ్లేషించి మనం చెప్పిన అప్పుడు దారికి వచ్చిన బిడ్డడు. తద్వారా మేము చేసేటువంటి కార్యక్రమంలో వైశ్య వికాస వేదిక నుండి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి, యువతను ఎడ్యుకేట్ చేయాలి, టీచర్లను ఇంకొంచెం టీచ్ చేసేటువంటి క్రమంలో వారి దగ్గర ఉన్నటువంటి ఇన్పుట్స్ తీసుకోవాలని సమాజానికి ఉపయోగపడే విధంగా కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పి తీసుకున్నాం. దాంట్లో భాగంగా విద్యార్థుల్ని సెలెక్ట్ చేసుకున్నాం. విద్య మీద, వైద్యం మీద మేము కొంత కాన్సన్ట్రేట్ చేసాం. వైశ్య వికాస వేదిక విద్యార్థులు కాన్సన్ట్రేట్ చేసినప్పుడు మెరిట్ స్టూడెంట్స్ అయితే ఎవరు ఉన్నారో 9.5, 10/10, 95%, 90% ఎబవ్ ఉన్న వాళ్ళందరినీ ఫెలిసిటేషన్ చేద్దాం, ఆన్లైన్లో అప్లై చేద్దాం, చూద్దాం. ఆన్లైన్లో ఒక అప్లికేషన్ ఫామ్ పెడితే ఏ రకంగా స్పందన ఉంటుందో చూద్దామని చెప్పి మేము ఫస్ట్ ట్రయల్ ఇస్తాం. ట్రయల్ వేసేటప్పుడు కూడా మా ఇంటర్నల్గా మా ట్రస్ట్ మెంబర్లతోటి రకరకాల చర్చలు చెప్తే, అన్న ఇది ఇబ్బంది అవుతుంది, రారు అబ్బాయిలు, మన దాంట్లో అంతా 10/10 వచ్చేటోళ్ళు ఉండరు, చూద్దామంటే
నేను వ్యక్తిగతంగా చాలా మందితో మాట్లాడి ట్రయల్ వేస్తే ఈ 4 సంవత్సరాల 4 పర్యాల్లో 4938 మంది విద్యార్థులకు మేము ప్రత్యక్షంగా పరోక్షంగా సర్టిఫికెట్లు ఇచ్చాం, మెరిట్ సర్టిఫికెట్స్. దాని తర్వాత ఉత్తమ ఉపాధ్యాయులుగా గురు పూజోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5 సందర్భంగా సర్వపల్లి రాధాకృష్ణ గారి జయంతి భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది కాబట్టి గురు పూజోత్సవంగా మన దాంట్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులని మనం సన్మానించుకోకపోతే ఎవరు సన్మానిస్తారని చెప్పి ఒక కార్యక్రమం తీసుకుంటే ఈ రోజు వరకు నిన్న జరిగినటువంటి ఎస్ కన్వెన్షన్లో జరిగినటువంటి ఉపాధ్యాయ దినోత్సవం కలిపితే 1400 మంది ఉపాధ్యాయులు మేము సన్మానించినాం. ఇదే కాకుండా వైశ్య వికాస వేదిక వివిధ రకాలుగా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మనకు జనరల్గా ట్యాక్స్ కట్టాలి. అత్యధికంగా జిఎస్టీ అనేది భారత ప్రభుత్వం తీసుకొచ్చి బలవంతంగానో భయపెట్టో బలవంతంగా రుద్దింది మన మీద. అది ఎవరి మీద భారం పడుతుంది? మన మీదనే పడుతుంది, వ్యాపారస్తులం కాబట్టి. ఆ భారం పడే క్రమంలో కూడా జిఎస్టీ మీద అవగాహన కోసం కొంతమంది చార్టెడ్ అకౌంటెంట్లు, కొంతమంది వర్తక సంఘం వ్యాపారస్తులతో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించినాం. కానీ ఏ సంఘం ఈ పనులు చేయలే. ఈ రోజు వరకు ఒకే ఒక్క సంఘం చేసింది. ఎవరి కోసం చేసింది? వైశ్య జాతి కోసం చేసింది. ఆ వైశ్య జాతిని కంకణం కట్టుకొని తీర్చిదిద్దే దాంట్లో మా వైశ్య వికాస వేదిక ఉంది. దానికోసమే పనిచేసింది తప్ప ఇలా ఎవరికి లాభాలు లేవు. అన్ని ఖర్చుతో ఉన్న పనులే. స్కూల్ సర్టిఫికేట్ 10th క్లాస్ పిల్లలకు, ఇంటర్మీడియట్ పిల్లలకు సర్టిఫికేట్ ఇస్తే ఖర్చే, ఉపాధ్యాయులకు సన్మానం చేస్తే ఖర్చే, జిఎస్టీ మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడితే ఖర్చే, పుస్తకాలు రాసి పంపిస్తే కూడా ఖర్చే. ఇక్కడ ఎక్కడ ఉంది లాభం? వైశ్య వికాసానికి లాభం ఉందా? కాచల సత్రానికి లాభం ఉందా? ఎవరికి లేదు. కానీ దేనికోసం చేసినాం? కమ్యూనిటీ కోసం చేస్తున్నాం, వైశ్య జాతి కోసం చేస్తున్నాం. ఈ క్రమంలో అవాకులు చవాకులు పాడేటోళ్ళు చాలామంది సంఘాలు ఉన్నారు. ఇంట్లో దొంగలు ఉంటారు, ఉండరని కాదు. ఇంటి దొంగలు పట్టుకోవడం కొంచెం కష్టమే, కానీ మేము డేగ కళ్ళతోటే ఉన్నాం. మాకేమి ఇబ్బందులు లేవు, వేరే పనులు లేవు. ఏదో సంఘం ప్రమాణ స్వీకారానికి శాలువాలు కప్పినట్టు, లేకపోతే మా సీనియర్ ఇప్పుడు పుస్తకాలు కొనుక్కోలేనటువంటి పరిస్థితుల్లో, దీన పరిస్థితిలో ఏ వైశ్యుడు లేడు. కానీ గౌరవంగా బ్రతకాల్సినటువంటి అవసరం ఉన్నది. వాడు ఎవడన్నా కులదూషంతో మాట్లాడితే మనకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వం తరఫున మనకు భరోసా రావాలనే ఉద్దేశంతో వైశ్య కమిషన్ స్థాపించాలని అడిగినాం. మా డిమాండ్లో ప్రథమ డిమాండ్ వైశ్య కమిషన్. మేము వైశ్య కార్పొరేషన్ కాదు, ఫస్ట్ డిమాండ్ అది అడిగినాం. ఇదే కాకుండా ఇంతకుముందు నరేందర్ మాట్లాడాడు, రిజర్వేషన్ ఉంటే మన పిల్లలు బాగా చదువుతున్నాయి. ఉండకపోయినా నరేందర్ అడిగిండు, అడిగితే చెప్తున్నాం. ఈడబ్ల్యూఎస్ కోసం పనిచేసేటువంటి క్రమంలో 10% రిజర్వేషన్ భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చింది. ఆ ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ వచ్చే క్రమంలో కూడా మేము చాలా ఉద్యమాలు చేసినాం. తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉండి, రెడ్డి సామాజిక వర్గంకి వెళ్ళి సంతోష్ రెడ్డి ప్రెసిడెంట్గా, బ్రాహ్మణ పరిషత్ నుండి పవన్ శర్మని ట్రెజరర్గా పెట్టి మేము కార్యక్రమాలు చేసి నితిన్ గడ్కరీ గారికి అద్భుతమైనటువంటి ఒక సన్మానం చేసి తెలంగాణలో ఉన్నటువంటి వైశ్యులు కావచ్చు, అగ్రవర్ణాలు కావచ్చు, మేమున్నాం భరోసాగా అని చెప్పి వాళ్ళు కల్పించినటువంటి నేపథ్యంలో వారికి ధన్యవాద తీర్మానం పెట్టి మేము చేసినాం. కానీ ఏ సంఘం వాళ్ళు చేయలే. ఈడబ్ల్యూఎస్ వస్తే ఏ ఒక్క సంఘం, పోనీ మీరంటే ఎవరైనా చేసారా? ఈడబ్ల్యూఎస్ వర్గీకరణ, ఈడబ్ల్యూఎస్ అనౌన్స్ చేసి ఎవరన్నా ఇంట్లో పాలాభిషేకమో, క్షీరాభిషేకమో, లేకపోతే కనీసం ఒక మీటింగ్ పెట్టి సప్పట్లాలో కొట్టిన ఎవరైనా? మరి రమేష్ అన్న, టీచర్ రమేష్ అన్న చెప్పాలి. ఎవరైనా చేసిరా? ఆలంపల్లి రమేష్, నీ ఆవేదన అర్థమైంది. మన పిల్లలకు 80% వచ్చినటువంటి లంబాడి సామాజిక వర్గం పిల్లలకి ఎంబీబీఎస్ చదివిస్తున్నాడు, ఎంబీఏ చేపిస్తున్నాడు అని చెప్పినావు. మరి మనకెందుకు రాలే? ఆ సోయి మనలోకి ఎవరికి లేదు. ఎక్కడ సోయి ఉన్నది? మీరుపేట సంఘం వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తే 1000 మంది వస్తారు, బడంపేట నాలా శ్రీనివాస్ గారిని చేస్తే 1500 మంది వస్తారు. మరి ఆ సంఘానికి మనం పోవాలి తప్ప ఇంకెవరిని పిలవద్దు. ఎందుకంటే మనం వచ్చి చదువు నేర్పుతాగా, తెలుగులో వచ్చి చెప్తే ఆ తెలివి తక్కువలు ఇబ్బంది పడతారు. కాబట్టి ఎవరు రావద్దు, మనమే ఉండాలి. ఎప్పుడు కుర్చీల మీద మనమే ఉండాలి. 20 కుర్చీలు వేసి పెడతారు. ఆ కుర్చీల కోసం కొట్లాడ. మా కుర్చీల పంచాయతీ లేదు. అర్జెంటుగా నేను కార్పొరేషన్ చైర్మన్ అడుగుతలేను, మా ప్రేమ అడుగుతలేడు, లేకపోతే ఎమ్మెల్యే టికెట్ అడుగుతలేను, ఎంపీ టికెట్ అడుగుతలేము, ప్రభుత్వాన్ని ఏం అడుగుతలేము. ప్రభుత్వాన్ని అడిగింది ఒకటే ఒక డిమాండ్ ఏంటంటే 10 డిమాండ్లు ఇద్దాం. ఆ 10 డిమాండ్లలో 2 చేస్తావా, 3 చేస్తావా, 5 చేస్తావా, వీలుంటే 10 చేయని చెప్తున్నాం. ఈజీగా అయ్యే డిమాండ్లు. బీసీ కమిషన్ ఉంది, ఎస్సీ కమిషన్ ఉంది, ఎస్టీ కమిషన్ ఉంది, మైనార్టీ కమిషన్ ఉంది. మా వైశ్యుల వాటా తేల్చమని చెప్తున్నాం. వైశ్య కమిషన్ పెట్టమంటాం. వైశ్యుల వాటా జనాభా ప్రకారం, జనాభా దామాషా ప్రకారం, ఏదైతే జనాభా దామాషా ప్రకారం ఎవరి సీట్లు మనకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తే మా జనాభా ఎంత చెప్పమనటం. సమగ్ర కుటుంబ సర్వే చేసిండు. ఎంటైర్ భారతదేశంలో కేసీఆర్ ఒకడే
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కడే జనాభా సమగ్ర కుటుంబ సర్వే చేసిండు 2 రోజులు. సమగ్ర కుటుంబ సర్వేలో ఉన్నటువంటి నిజాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మా జనాభా ఒకటి పెట్టండి, లేదంటే ఎవరి జనాభా ఎంత ఉందో ఆ వాటా నిష్పత్తి ఎంత ఉందో పబ్లిక్ డొమైన్లో పెట్టమని అడుగుతున్నాం. అదే ఒక డిమాండ్ పెట్టాం. ఇంకొకటి మిత్రుడు చెప్పాడు, ఒక సామాజిక వర్గానికి సంబంధించి 10 లక్షల రూపాయలు ఇస్తే దళిత బంధు అద్భుతంగా పనిచేసింది. ఎక్కడ పనిచేసింది? హుజూర్నగర్ ఎలక్షన్లతో స్టార్ట్ అయింది. హుజూరాబాద్ ఎలక్షన్తో దళిత బంధు 10 లక్షలు ఇస్తే 10 లక్షలు ఆర్థికంగా మాఫీ. మనం ఏమడుతున్నాం? వైశ్య బంధు ఏమని అడుగుతున్నాం? 1,00,000 రూపాయలు మాకు మాఫీ కూడా వద్దు, సగం పైసలు కట్టడానికి మేము రెడీకున్నాం. ఎందుకంటే పన్నులు మాయే, కానీ ఇక్కడ అనుభవించేటోళ్ళు మిగతా జాతి. ఒక ఇంట్లో 4 పుడితే 4కి ఈక్వల్గా పంచేటువంటి రైటు తండ్రికి ఉంటుంది. సరే, ఒకవేళ పెద్ద కొడుకు ఏమైనా అవకాశం ఉంటే ఒక 5% 1% ఎక్కువ ఇస్తాడు. భారత ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇదే సమాజంలో మేము పుట్టినాం, మీరు పుట్టిరు, పుట్టుకతోటి కులం తెలియదు, కులం అనేది నేర్పింది మీరే. ఆ కులంలో మేము పుట్టినందుకు ఏ రకమైనటువంటి శిక్ష అనుభవించాలి, ఎందుకు శిక్ష అనుభవించాలి, ఎందుకు వివక్ష చూపిస్తారు మా మీద అని మేము డిమాండ్ చేస్తున్నాం. దానికోసం ఏమంటాం? సమగ్ర కుటుంబ సర్వే చేద్దాం, లేకపోతే వైశ్య బంధు అని చెప్తున్నాం. ఈడబ్ల్యూఎస్లో కూడా వాటా ఆడుతున్నాం. ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద ఈడబ్ల్యూఎస్ అని చెప్పేటువంటి క్రమంలో అగ్రవర్ణాల కోసం 10% రిజర్వేషన్ ప్రభుత్వాలు కల్పించినాయి, రాష్ట్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం. ఈడబ్ల్యూఎస్ కింద వాటా ఎందుకు అడుగుతున్నాం? దాని మీద ఒక చర్చ పెట్టారు మనులు, మిగతా సంఘాలు. అంటే తెలిసి తెలియనటువంటి పరిస్థితులు ఉన్నవాళ్ళు, మీకు అందరికీ తెలియకపోవచ్చు, కానీ సంఘ నాయకుడు అంటే అన్ని తెలిసి ఉండాలి. అప్పుడే వాడు సంఘ నాయకుడు అవుతాడు. కానీ నేను అదే సీటు పట్టుకొని కూర్చుంటా కాబట్టి నేనే సంఘ ప్రెసిడెంట్, మరి నాకే అన్ని తెలుసు అనుకుంటే ఇది అడిగిన మేము డిమాండ్. ఈడబ్ల్యూఎస్లో వర్గీకరణ అడుగుతున్నాం, దానికి సమాధానం చెప్పు, లేకపోతే ఏమైనా విషయాలు ఉంటే చెప్పని అడిగితే ఒక్కడు చెప్పాడు. మరి పెద్ద సంఘం అని చెప్తాడు వాడు, ప్రపంచ సంఘం అంటాడు, ఇంటర్నేషనల్ అంటాడు, వాడు మహాసభ అంటాడు, మనకి అవగాహన ఉండదు. మేము ఎందుకు అడిగినాం అంటే ఈడబ్ల్యూఎస్ కింద అగ్రవర్ణాలు అని చెప్పే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, వెలమ, కమ్మ, రెడ్లు, మనకు తెలిసిన ఈ కులాలే కదా అగ్రవర్ణం అంటే. ఈ కులాలు ఉన్న దాని ప్రకారం రాజ్యాంగ పరంగా మన జనాభా దామాషా ప్రకారం వాటా ఇవ్వమని అడిగినాం 10 డిమాండ్లలో. మరి ఎవరి వాటా ఎంత ఉంది? నాకు తెలిసి సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఒకటే వాటా ఏంటంటే 1% లోపల వెలమ సామాజిక వర్గం ఉంది, 1% లోపల కమ్మ సామాజిక వర్గం ఉన్నది, బ్రాహ్మణ సమాజం 1% ఉంది, 4.5 నుండి మన వైశ్య కమ్యూనిటీ ఉన్నది, రెడ్డి కమ్యూనిటీ 6 to 8% ఉన్నది. 6 నుండి 8% ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గంలో 40 మంది శాసనసభ్యులు ఉన్నారు, 6 మంత్రులు ఉన్నారు, 2 చైర్మన్లు ఉన్నాయి, మండలి చైర్మన్ ఉంది, స్పీకర్ ఉన్నాడు. మరి 6 నుండి 8% ఉన్న ఆయనకు 40 మంది ఎమ్మెల్యేలు ఉంటే 4 నుండి 5% ఉన్నటువంటి వైశ్యులకు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే మీరే డిసైడ్ చేయండి. 1% లేనటువంటి కమ్మ సామాజిక వర్గము 6 శాసనసభ్యులు ఉన్నారు, 1% లోపల ఉన్నటువంటి వెలుమ సామాజిక వర్గము 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బ్రాహ్మణ సమాజం కూడా ఒకటే ఎమ్మెల్యే, మనకు కూడా ఒకటే ఎమ్మెల్యే, అది ఎవరు? ఏకైక ఎమ్మెల్యే మన బిగాల గణేష్ గుప్తా 2 సార్లు గెలిచిండు. అంతకుముందు ఫస్ట్ పార్లమెంట్ ఇచ్చారు. మనం ఏమి అడుగుతున్నాం? ఎవరి జనాభా ప్రకారం వాటా ప్రకారం మీరు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఆశయాల సాధన కోసం చేసేటువంటి కృషిలో భాగంగా ఎవరి జనాభా కావాల్సినటువంటి జనాభా నిష్పత్తి ప్రకారం రాజకీయాల వాటా అడుగుతున్నాం. దాన్ని అడుగులే అంటే ఎన్నడూ అడగలే. ఏం అడుగుతారు? మీరుపేట సంఘంలో మీటింగ్ పెట్టొద్దు, కాచన్ సత్యనారాయణ వస్తాడు, లేకపోతే బడంగపేటలు పోవద్దు, విట్టసీనుకు ఫోన్ వస్తుంది, తాడపల్లి వెంకటేశ్వరం ఫోన్ చేస్తాడు, లేకపోతే ఇంకో ఆయన ఫోన్ చేస్తాడు, నాన్న శ్రీనివాసు ఫోన్ చేస్తాడు, అన్న నన్ను మీటింగ్ పెట్టొద్దు అంటుండు, పోవద్దు అంటుండు, కానీ నాకు రావాలని ఉంది, కానీ ఏం చేయాలనేటువంటి పరిస్థితిలో ఆయన ఆలోచిస్తాడు. నేను ఏమంటే ఎవడు మీటింగ్ పెట్టినా పోండి, అందులో తెలివి కల సమస్య ఏమైనా ఉంటే మీరు చెప్పండి, లేకపోతే తెలివి నేర్పెట్టు ఉంటే వానికి అడగండి. లేదు మేము కూడా వాళ్ళ రాగానే దద్దమలో ఉందామనుకున్నాడు రాకండి. జాతిని మేలుకొల్పే కార్యక్రమం తీసుకున్నాం. ఇవాళ ఓవర్ నైట్లో ఏదో అవుతుందని నేను చెప్పట్లేదు. వైశ్య జాతికి మనగడ ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి ఉంది. రాజకీయంగా కనుక మనం లేకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. వాడు ఎవడో గ్రామాల్లో ఉన్నాడు, వాడు కోమటోడు అని నిన్ను అన్నప్పుడు నీకు కల్పించాల్సినటువంటి భరోసా ప్రభుత్వం కల్పించాలి. ఆర్టికల్ 14 ప్రకారం ఎవరి పేరు మీద కుల దూషణ చేసినా చట్టరీత్యా నేరస్తుడు. ఆ నేరస్తుడు కావాలన్నటువంటి నేపథ్యంలో దానికి చట్టం కల్పించేటువంటి బాధ్యత వైశ్య కమిషన్ మీద ఉంటుంది. ఒక జ్యుడిషియరీ వ్యవస్థ ఉంటుంది, ఆ వ్యవస్థ ద్వారా పనిచేస్తారు. కార్పొరేషన్ గురించి అడిగిన ఇంతకుముందు మిత్రుడు విట్టా శ్రీనివాస్, అసలు కార్పొరేషన్ గురించి మాకు కూడా అవగాహన లేదన్నాను. ఎస్,
లేకపోవచ్చు, అన్ని అవగాహన ఉంటాయని చెప్పి కాచల సత్రాన్ని నేను చెప్పా. నాకు కూడా చాలా నేర్చుకునేది ఉంది. నేను నేర్చుకున్నది ఇంతే, అనువంతనే నేర్చుకున్నా. అదే కార్పొరేషన్ నుంచి మిగతా కులాలకు లోన్లు ఇస్తున్నప్పుడు కార్ లోన్ ఇస్తే సబ్సిడీ, ఇండస్ట్రియల్ సబ్సిడీ, అన్నింటిలో సబ్సిడీ ఉంటుంది వేరే సామాజిక వర్గాలకు. వైశ్యులకు ఎక్కడైనా సబ్సిడీ ఉందా? మీరు ఎప్పుడైనా తీసుకున్నారా సబ్సిడీ? లేదు. ఏ సబ్సిడీ ఉంటుంది అంటే మనకు 2 రూపాయల మిత్తి సహకారం మిత్తి ఇస్తాడు, అదే పోయి కిరాట్ షాప్ పెట్టుకుంటాం, లేకపోతే బియ్యం దుకాణం పెట్టుకు. ఈ తప్ప మనం చేసేటువంటి పని ఉందా? ఎవరన్నా మంచిగా డబ్బు నోడు మొత్తంలో తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఇండస్ట్రీ సెక్టార్లో ఉన్నారా మనలు? లేరు. ఎక్కడున్నాం? బంగారం కొనే దాంట్లో ఉన్నాం, మెడలలో గొలుసు వేసుకునే దాంట్లో ఉన్నాం, బ్రేస్లెట్ వేసుకునే దాంట్లో ఉన్నాం, పెద్ద పెద్ద కార్లు కొనే దాంట్లో ఉన్నాం. పక్కడు కారు ఉంటే మనం ఉన్నాం, లేకపోతే మన బిల్డింగ్ వాడు డూప్లెక్స్ ఉంటే మనం ట్రిప్లెక్స్ కూడా పోటీ పడుతున్నాయి. ఎంత సమాజం పోటీ పడుతున్నాం? 5% కూడా లేం మనం డబ్బున్నోళ్ళు. చాలా మంది అనుకుంటారు మనం చాలా మంది డబ్బున్నాం, ఎందుకంటే మన చుట్టూ తిరిగేటోళ్ళు సంఘం వల్లే ఉంటారు, చుట్టూ తిరిగేటోళ్ళు కార్లు ఉన్నోళ్ళు తిరుగుతారు. కాబట్టి గరీబ్ కొమ్మటోళ్ళు మీరుపేటలో చాలా మంది, బాలాపూర్లు ఉన్నారు, బడంపేటలు ఉన్నారు, పక్కన ఉన్నట్టు జలిపల్లి ఉన్నారు, ఎన్టీఆర్ నగర్ ఉన్నారు, సరువున్నారు, ఊర్లో ఉన్నారు. మరి వీళ్ళందరినీ వాడు కాపాడాలి. కనీసం భరోసా ఇవ్వాలి కదా, నేనున్నా నా జాతి కోసం మీకోసం నేనున్నాను భరోసా ఇవ్వాలి. కాబట్టి ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఆ కార్యక్రమం కోసమే వైశ్య గర్జన చేస్తున్నాం. ఆ గర్జనను బలోపేతం చేయాలంటే, గర్జనను విజయవంతం చేయాలంటే మీలాంటి వాళ్ళు ఉన్నందరూ వైశ్యులు కూడా కలిసికట్టుగా రాలి. మిమ్మల్ని అడిగేది ఒకటే, ఒక 3 గంటల సమయం కేటాయించమని చెప్తున్నాం. 5 సంవత్సరాల వరకు ఒకవేళ మేము తీర్చలేకపోతే అందులో ఒక్క డిమాండ్ 2 డిమాండ్ మేము తీర్చలేకపోతే మళ్ళీ వచ్చే గర్జన కోసం రమ్మని చెప్పాం, శంకరావం కోసం రమ్మని చెప్పాం, దానికోసం రమ్మని చెప్తున్నాం. మీ ఇంటికి రండి. ఎవడో వద్దంటే నువ్వు ఓనంటే దానికి ఏమర్థం ఉన్నది? ఎవరి కోసం పనిచేస్తున్నావు? ఎవరి తాయిలందరి కోసం పనిచేస్తున్నావు? వాడు చెప్తే పెద్దన్నారని కానీ పత్ర జారీ చేస్తున్నాడు. ఆ పత్ర కోసం నువ్వు పనిచేస్తున్నావు, వారి కింద బానిసలాగున్నావా, పాడుగా చేస్తున్నావా, ఏం చేస్తున్నావు? మనం దాన్ని గుర్తించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మీరు చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి సంఘ ప్రెసిడెంట్లు ఎవరైతే ఉన్నారో, నాలా శ్రీనివాస్ కావచ్చు, బడంపేట మన పేరెడ్డిపల్లి శ్రీనివాస్ కావచ్చు, మా తడుపునేటి శ్రీనివాస్ కావచ్చు, విట్టా శ్రీనివాస్ కావచ్చు, మా సురేష్ అన్న కావచ్చు, దేనికోసం చేస్తున్నారు మీరు? అధ్యక్షులు ఉన్నారు, అత్యధిక మెంబర్షిప్ ఉన్నది. రంగారెడ్డి జిల్లాలో ఒక 3000 మందిని కలిగించేటువంటి సామర్థ్యం ఉన్నది, 3000 మంది సభ్యత్వం ఉన్నటువంటి సంఘం ఉన్నది. అమ్మవారి జయంతి పెడితే 3 నుండి 4000 మంది పొద్దు నుండి రాత్రి దాకా సేవ తీసారు. ఒక 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టారు. మేము పైసలు అడుగుతున్నాం, మిమ్మల్ని చందాలు అడగడానికి రాలే, దేనికోసం రాలే, గెలప్తి కోసం రాలే. 78 వాళ్ళు ఉంటే ఒక శ్రీనివాస్కు టికెట్ ఇస్తే ఆయన కూడా ఓడగొట్టుకున్నారు. మన కర్మన్నా లేకపోతే పక్కన ఓడగొట్టిండా? ఎక్కడున్నా మన పర్సెంటేజ్ ప్రకారం 5% ఉన్నాం. 80 వాళ్ళు ఉన్నాయి, కనీసం 4కో 5కో ఇవ్వాలి. ఒకే ఒక్క శ్రీనివాస్కి ఇచ్చారు, ఆయన ఓడిపోయాడు. రైట్, ఓడిపోయిన సీటు ఇచ్చిండు అనుకుందాం. దాదాపుగా 20,000 జనాభా ఉన్నటువంటి నియోజకవర్గాలు తెలంగాణ రాష్ట్రంలో 20 ఉన్నాయి. మనం తలుచుకుంటే ఓడగొట్టడం పెద్ద కష్టం కాదు, గెలవకపోవచ్చు, కానీ ఓడగొట్టేది పెద్ద కష్టం కావచ్చు. మన దగ్గర ఓటు అనే ఆయుధం ఉన్నది. రేపు రాబోయే కాలంలో 2 నెలలకో 3 నెలలకో ఎలక్షన్స్ వస్తాయనే ఉద్దేశంతో మొత్తం మన సంఘం చుట్టూ తిరుగుతారు. సబితా ఇంద్రారెడ్డి గారు 900 గజాలు జాగ ఇచ్చింది, 500 గజాల జాగ ఇంకో దగ్గర ఇస్తుంది. లేకపోతే 5 ఎకరాలు మనకి ఇచ్చారు. 5 ఎకరాలు ఎవరికి ఇచ్చారు? ఎక్కడిచ్చారు? అన్ని కులాలకు దాదాపు 100 కులాలకు ఇచ్చినటువంటి ఆత్మగౌరవ భవనాల కోసం ఇస్తే 5 ఎకరాలు ఇచ్చారని చెప్పి ఇప్పటికి 2 సార్లు జీవో క్యాన్సల్ అయింది. ఇంతవరకు డిమార్కేషన్ కాలేదు. దానికోసం పాలాభిషేకం చేసాం. దామోదర్ చెప్తాడు 150 కోట్ల జాగని చెప్తాడు, ఉప్పల శ్రీనివాసరావు 200 కోట్లు అంటాడు, 250 కోట్లని అమరావతి లక్షణాలు చెప్తా. వీళ్ళంతా కార్పొరేషన్ చైర్మన్లు అనుభవిస్తారు. కులం కోసమే చూసి ఇచ్చినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి 3 కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, కులం పేరు మీద వచ్చిన వీళ్ళకు ఎక్కడ రాలే. వీళ్ళ తెలివితేటలతో తెలంగాణ ఉద్యోగంలో పనిచేస్తారో లేకపోతే వీళ్ళు రాజకీయ నాయకులుగా రాలే. ఓన్లీ కులాన్ని అడ్డం పెట్టుకొని కేసీఆర్ గారు చాలా సందర్భాలు చెప్తాడు, కోమటోళ్ళని కోటిచ్చి ఊరుకోవాలని చెప్పేటువంటి నేపథ్యంలో మనల్ని కోటిచ్చిరా, వాళ్ళు కోటిచ్చిరా, మాకు సంబంధం లేని అంశము. కానీ కులం పేరు మీద వచ్చినటువంటి కార్పొరేషన్లు అవుతున్నా ఆ కార్పొరేషన్లు తీసుకొని పదవులు అనుభవిస్తున్నటువంటి నేపథ్యంలో మీరు ఎక్కడ ఉన్నారు? మన సమాజం ఎక్కడ ఉన్నది? ఎన్నడైనా కార్పొరేషన్ కోసం చాలా సందర్భాల్లో ప్రేమ అడిగిడు. వస్తున్నావు పోతున్నావు రోజు ఫోటోలు పెడతాడు. మా దామోదరాన్ని అయితే ఎన్ని ఫోటోలు పెడతాడంటే 10 ఫోటోలు పెడతాడు. కవితక్క పక్కన నిలబడ్డది, హరీష్ అన్న పక్కన నిలబడ్డది, కేసీఆర్ పక్కన నిలబడి ఫోటోలు పెడతాడు. దాని కింద ఏముండవు. మరి కార్పొరేషన్ కోసం నిలబడాల్సిన బాధ్యత ఉంది కదా, ఆయన అడగడు. కానీ వాళ్ళు చెప్పింది మాత్రం మేము వింటామని చెప్తే మన రాలేసి చెప్తాడు. ఆయన చెప్పింది కాబట్టి నేను మందిని రాము, మేము మీటింగ్ పెట్టాం. ఎందుకు పెట్టాం? ఎవరి కోసం పెడుతున్నావు? సమయం కోసం పెడుతున్నావు కదా, నీ ఓట్లు కావాలని చెప్పేటువంటి నేపథ్యంలో పక్కన వచ్చి ఒకవేళ మీటింగ్ పెట్టమని అడిగితే ఎవరో మున్సిపల్ చైర్మన్ వచ్చి వేరే సామాజిక వర్గం వచ్చి వాడు మీటింగ్ పెట్టమంటే లగెత్తుకొని పోతాం. మనందరం పోయి మన ఇంట్లో దావతున్నా పోతాం, మన ఇంట్లో ఇంకా చిన్న కార్యం ఉన్నా పోతాం. ఇది నీ ఇంట్లో కార్యం.
వైశ్య గర్జన అనేది కాచం సత్యనారాయణకో, ప్రేమ్ గాంధీకో, కాచం శ్రీనివాస్కో, గంగూరి రమేష్కో, మా కూర రమేష్కో సంబంధించినటువంటి విషయం కాదు. ఎంటైర్ వైశ్య కమ్యూనిటీకి సంబంధించినటువంటి విషయం. దూర ప్రాంతాలకు వెళ్ళి తరలించాలంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ నుండి రావాలంటే సమయం కావచ్చు, ఆర్థికంగా ఇబ్బందులు ఉండే, ఫెసిలిటీస్ ఉండవు. కానీ ఇక్కడ ఉన్నది, ఇక్కడ నుండి కనీసం 10 కిలోమీటర్ల దూరం లేదు సర్వనగర్ ఎల్బీనగర్ స్టేడియం. ఎల్బీనగర్ ఉన్నటువంటి స్టేడియం, దానికి రావాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. ఆటోలు వస్తారా, లారీలు వస్తారా, డీసీఎంలు వస్తారా, మీ బైక్ల మీద వస్తారా, మీరు రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ చెప్తారు మీకు, కనీసం 2000 మంది నుండి పైన రావాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. ఇంకొకటి మిత్రుడు చెప్పిండు, రాగానే అన్నాను వచ్చి చెప్తావు, మళ్ళీ ఏం చెప్తావు, మీ కమిట్మెంట్ కావాలని చెప్పాడు. 100% నేను జాతి కోసం పనిచేస్తా, ఇంకో 5 ఏళ్ల వరకు నాకు వేరే పనే లేదు. ఒకవేళ ఈ రోజు కనుక మీకు ఏమైనా ఇబ్బందులు పెట్టి మీరు ఎందుకు వేరని చెప్పి దాని మీద మాట్లాడితే మాత్రం తప్పకుండా వాళ్ళని ఏ రకమైనటువంటి చేయాలో నాకు బాగా తెలుసు. నేను ఉద్యమంకి వెళ్ళి వచ్చినండి. 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని పక్కన పెట్టి వచ్చిన, ఉద్యమం ఎట్లా చేయాలో తెలుసు. కేసీఆర్కి శిష్యులుగా ఉన్నా. 14 years నాకున్నంత అనుభవం, ఉద్యమం చేసే అనుభవం చాలా ఉంది. చాలా మందిని తెలంగాణ ఉద్యమంలో పనిచేసేటువంటి క్రమంలో తెలంగాణ ఉద్యమం కోసం ద్రోహులుగా మారినటువంటి వాళ్ళని ఒక 2 పేర్లు చెప్తా. ఆ రోజుల్లో ఒక దాన నాగేంద్ర, ముఖేష్ గౌడ్ని ఎల్బీ నగర్ చౌరస్తాలో ఒక 2 దున్నపోతులు తీసుకొచ్చి దానికి ఫ్లెక్సీ కట్టి, మేము దున్నపోతులు, మాకు ఏమీ అక్కర్లేదని చెప్పి ఆయన ఫోటో ఇచ్చి ఫ్లెక్సీ వేసి ఊరేగించిన దున్నపోతులని. రేపు కూడా మన సామాజిక వర్గానికి సంబంధించి ఇవ్వడానికి అడ్డం వస్తే అది కూడా జరుగుతుందని చెప్పి సభాముఖంగా హెచ్చరిస్తాం. దాంట్లో వెనుకబడి కాల్చేస్తాను. ఈ కేసులకు దేనికో భయపడేటువంటి వ్యక్తి కాదు. నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా ఒక కమిట్మెంట్ తోటి పనిచేయడం కోసం వచ్చిన, జాతిని మేల్కొల్పడం కోసం వచ్చింది తప్ప వేరే పని లేదు. ఎక్కడ పడితే అక్కడ ఖండిస్తాం. ఇంకా చెప్తున్నా, మళ్ళీ మీరు వచ్చినా రాకున్నా, ఎవరు వచ్చినా రాకున్నా గర్జన రాగదు. ఆల్రెడీ మనం సక్సెస్ అయిపోయినట్టే. ప్రభుత్వానికి నివేదిక పోయింది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం పూర్తిగా పనిచేస్తున్నది. మనలో ఒక చలనం వచ్చింది. ఆ చలనం తీసుకొచ్చినాడు ఉండే అంటే కాచం సత్యనారాయణ ఆ చలనం తీసుకొచ్చాడు. తప్పకుండా ఆ చలనంతో మన ప్రయాణం ఏమి మిమ్మల్ని డబ్బులు అడతలేం, ఏ చందాలు అడతలేం. మళ్ళీ చెప్తున్నా, ఎక్కడ కూడా మీకు ఇది ఇంచు మందం కూడా అనుమానం వద్దు. ఎవడో వచ్చి ఆడేమో చెప్తే నీకు నేను పోను అనుకునేది మాత్రం భావన పక్కన పెట్టండి. మీ బాధ్యత, మీ ఇంట్లో తాగత అనుకోండి. నీ కొడుకుల కోసం పనిచేస్తున్నాం, నీ బిడ్డల కోసం పనిచేస్తున్నాం. విదేశీ విద్య ఎందుకు కావాలని అడుగుతున్నాం? మనందరం మీద పనిచేయలేకపోతున్నాం కాబట్టి ఉద్యోగాల కోసం పరాయి దేశాలు పోతున్నటువంటి క్రమంలో దానికి స్కాలర్షిప్ అడుగుతున్నాం. 20 లక్షల రూపాయల స్కాలర్షిప్ ఇస్తారు. అందులో మాఫీ ఉంటుంది. మా కిషన్ గుర్తొస్తుంది. మా కొడుకు కోసం కూడా, వాళ్ళ కొడుకు కోసం కూడా తిరిగిన క్రమంలో అన్న బ్రాహ్మణులకు ఇచ్చారు, 200 కోట్లు ఇచ్చారు. కానీ మనకి ఇస్తలేరు. మైనారిటీ కార్పొరేషన్ కింద 1000 కోట్లు, 2000 కోట్లు మన కేసీఆర్ గారు ఇచ్చారు. మనం ఎందుకు అడగట్లేదని చెప్పి మా కిషన్ గుప్తా అంటే, దానికోసం ఆయన మనం గర్జన పెడతాం. దాని ద్వారా ప్రజలను మేల్కొల్పుదాం, మన యూత్ను మేల్కొల్పుదాం. యూత్ ఉందా ఎక్కడైనా? ఈ రోజు వరకు వైశ్య సంఘాలలో ఎక్కడ యువజన విభాగాలు పనిచేస్తున్నా? పనిచేయవు. ఎక్కడ పనిచేస్తే అంటే ఆ రోజు సన్మానాల కాడ వాడు శాలువాలు అందించి అక్కడ యూత్ పనిచేస్తుంది. దాని తర్వాత వాడిని ప్రమాణ స్వీకరిస్తూ ఉంటుంది. దాని తర్వాత అది దిగిపోతుంది. ఇంకెక్కడ యువజన సంఘాలు ఉండవు. మరి మీ దగ్గర ఉండేమో నాకు తెలియదు. కానీ యువజన సంఘాలు దేనికోసం ఆడుతున్నాం? ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఇక్కడ బాలాపూర్లో మంచి వ్యాపారాలు నడుస్తున్నాయి. బడంపేటలో ఉన్నాయి, మీర్పేటలో ఉన్నాయి, చాలా వరకు స్లమ్స్ ఉన్నాయి. ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కనుక ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ ఇండస్ట్రియల్ కారిడార్లో 25% వాడాడుతున్నాం. మనం ఎక్కువ అడుగుతున్నాం. 10% అవునన్నా కాదని ఇస్తాడు. ఎందుకంటే వ్యాపారం చేసే మనం కాబట్టి ఆ వ్యాపారంలో ఉన్నటువంటి మెలకువలు మనకు తెలుసు. ఆ కమిటీలో ఉండాల్సినటువంటి బాధ్యత మనకున్నది. దానికోసం ఇండస్ట్రియల్ కారిడార్లో 25% వాడాడుతుంది తప్ప దేనికోసం అడుగుతలేదు. దానికోసం మరి స్పృహ ఉండాలి. పెద్దలు ఎవరైతే ఉన్నారో, చైర్మన్ పదవిలో అనుభవించిన వాళ్ళు ఉన్నారో, పదవి దిగగానే వాళ్ళకి సంఘం గుర్తొచ్చింది. మళ్ళీ ఎందుకు గుర్తొచ్చింది? కాచం సత్యనారాయణ మొండోడు, వాడు బయటకు వెళ్తే మన కూసాలు పోతాయి, మన పీఠాలు వెళ్తాయి అని చెప్పి ఓడేమో ధర్నా అంటాడు, వాడు దీక్ష అంటాడు, ఓడేమో వినతి పత్రాలు. ఇవాళ ఉప్పల శ్రీనివాస్ గారు వినతి పత్రం ఇచ్చిన హరీశ్రావు గారు సంతోషం. ఈ సోయి మనలోకి ఉండాలి కదా, నీవు పదవులు ఉన్నప్పుడు ఉండాలి కదా. ఇదే ఎమ్మెల్సీని అడిగినాం, దయానందని అడిగినాం, లక్ష్మీనారాయణ అడిగినాం. ఎన్నో సందర్భాల్లో లక్ష్మీనారాయణ గారిని అడిగినాం. అన్న మనం ఏదో ఒక కార్యక్రమం చేయకపోతే ఇబ్బంది అవుతుంది, మన సమాజం వెనుకబడిపోతుంది, సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు పేద వయసుల కోసం మనం పనిచేయట్లేదు, మీరు మనందరం కార్లలో తిరుగుతున్నాం. కానీ మన పరిస్థితి పట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఇంతకుముందు సీన్ చెప్పాడు, 2 మిషన్లు ఇచ్చి 20 ఫోటోలు పెడతారు, లేకపోతే 2 పుస్తకాలు ఇచ్చి 100 ఫోటోలు పెడతాం. ఆ కల్చర్ ఉన్నది. అయినా పక్కన పెడదాం. ఎవరికి ఇస్తున్నాం మనం? వేరే సామాజిక వర్గాలకి. మనం ఎందుకు తీసుకుంటలేదు? మన కోసం 80% 90% మీరు చేయండి. మిగతా కులాలకు 10% చేయండి. ఎవరన్నా మిమ్మల్ని ఈ రోజు వరకు వేరే కుల సంఘం మీటింగ్లో వైశ్య సంఘం నాయకులు పిలిచి మీటింగ్లో అడ్రస్ చేసిరా? కానీ మనం ఏం చేస్తాం? పోటాపోటీ పిలుచుకుంటాం.
ఆ రెడ్డి రావాలి, ఆ ఎల్మ రావాలి, ఆ కమ్మ రావాలి, ఆ హరిజన్ రావాలి, ఆ దళితుడు రావాలని మనం పిలుస్తాం. కానీ మనం ఏం చేస్తాం, ఇక్కడ వైశ్య వికాస వేదిక నుండి కాచా సత్యనారాయణకి వస్తే ఆయన అన్ని మాట్లాడతాడు. అందుకోసం ఏం చేసాము, మన పూజారి గుడికి స్థలం ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు కాచా సత్యనారాయణ తప్ప ప్రమాణ స్వీకారోత్సవానికి. ఎందుకంటే ఆయన రావద్దు. అరే నేను ఒక్కరిని ఎందుకు టార్గెట్ రా, నేనేమన్నా నేను దుష్మన్నా, పులిడా, సింహానా, మనిషిని కదా. సమాజంలో సమాజ సేవ చేసేదంటే నేను కీలకంగా పనిచేస్తున్న నేపథ్యంలో జాతి కోసం పనిచేస్తున్నాను. నేను వైశ్య జాతి కోసమే పనిచేస్తున్నాను తప్ప వేరే పదవులు లేవు. నేను ఇక్కడికి వచ్చే కౌన్సిలర్ గాను, కమిషనర్, మున్సిపల్ చైర్మన్ గాను, నాకంటూ ఒక వ్యవస్థ ఉన్నది. ఆ వ్యవస్థ కోసం పనిచేస్తున్నా. చాలా మందిని ఎడ్యుకేట్ చేసే దాంట్లో చేస్తున్నాం. కరోనా పీరియడ్లో దాదాపు 250 నుండి 300 మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు మన సామాజిక వర్గంలో. వాళ్ళందరూ కూడా ఎక్కడో దగ్గర ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. నేను పెట్టినది 2000 రూపాయలు సామాన్లు చేయొచ్చు, కానీ మనకు భరోసా ఇచ్చిన. నేను ఏదో చేస్తా అని చెప్పట్లేదు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. అమ్మవారు అంటే మనకు ఆశ, దేవత. అమ్మ నాన్న మీద ఒట్టేయం, వ్యాపారంలో 100 ఒట్లేసాం, కానీ అమ్మవారి మీద ఎవరైనా ఒట్టేష్టంలో ఉన్నట్టే చేతుల్లో పట్టింది వెయ్యం. కానీ ఆమె కోసం చేసినటువంటి సాహసం ఏదైతుందో, మన జాతిని మేల్కొల్పడం కోసం చేసినటువంటి సాహసం ఏదైందో ఆ సాహసం కోసం పనిచేయండి. ఆత్మగౌరవం కోసం చెప్తున్నాం. అదే ఆత్మగౌరవం కోసం ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. పొట్టి శ్రీరాముల ఆత్మగౌరవం కోసమే, అక్కడ ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం ఆయన చేసిండు, బలిదానమైండు. ఆయన వైశ్యుడు. మరి ఆత్మగౌరవం కోసం చేసేటువంటి నేపథ్యంలో మహాత్మా గాంధీ భారతదేశ స్వతంత్రం కోసం ఆయన ఏదో బారిస్టర్ చదవడం కోసం ఇంగ్లాండ్ పోతుంటే ఆయన రైళ్ళకి వెళ్ళి దుబ్బేస్తే ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆలోచించి 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఇంగ్లాండ్ దేశస్తుల్ని లేకపోతే బ్రిటిషర్స్ని ఏం చేయాలని ఒక ఆలోచించి ఆయుధం, ఒకటే ఒక ఆయుధం, అహింస ఆయుధంతో పనిచేసాడు. ఈరోజు మనం కూడా అదే చేద్దాం. మనం ఏం చేయట్లేదు. ఎవరినో గుప్పలు పట్టుకోనో కట్టెలు పట్టుకోనో రమ్మని చెప్తలేము. వివేకానందుడు చెప్పిండు, 200 మంది బలీయమైనటువంటి నాయకులు, యువకులను కనుక ఇస్తే ఈ దేశాన్ని పరిపాలించే దాంట్లో అద్భుతంగా నేను ఒక మార్పు తెస్తాను. కానీ నేను అంటున్నాను, నేను ఏ మార్పు లేను. మీలో చైతన్యం తీసుకొస్తా, ప్రశ్నించేటువంటి తత్వం తీసుకొస్తా, ప్రశ్నించే గుణాన్ని అలవాటు చేసుకోమని చెప్తున్నా. దానికోసం గర్జనను మేల్కొల్పుదాం. గర్జన ద్వారా సమాజానికి చెప్పుదాం. ఈ సమాజం కనుక మేల్కొంటే, వైశ్య జాతి కనుక మేల్కొంటే మిగతా సామాజిక వర్గాలందరూ కూడా మన ఎమ్మటి కలిసి వస్తాయి. ఎందుకు కలిసి వస్తాయని చెప్తా. బీసీలలో ఉన్నటువంటి రాజకీయ చైతన్యం లేనటువంటి చాలా కులాలు కూడా ఈ రోజు వరకు చట్టసభలో పోలే. ఆ కులాలు కూడా మన ఎమ్మటి ఉంటాయి. దానికోసం పనిచేయండి. మన దుకాణంలో పనిచేసేటప్పుడు 5-10 మంది వర్కర్స్ ఉంటారు. ఆ వర్కర్స్ కూడా మన ఎమ్మడి వస్తారు. ఎందుకు రారు? మనం పోయేటువంటి క్రమంలో మనం చెప్పేటువంటి విషయము మంచి విషయం అయితే, సద్బుద్ధితో కనుక చెప్తే, నిజాయితీగా పనిచేస్తే మన వెనక మొత్తం మన సమాజం ఉంటుంది. ఎవడో చెప్తే కాదు. దానికోసం మళ్ళీ చెప్తున్న మిత్రులారా, అందరూ కూడా ఆలోచించండి. అక్టోబర్ 1వ తారీఖు వైశ్య గర్జన. ఇది ఎవరి ఇంట్లో పెళ్లి కాదు, అందరు మన ఇంట్లో పెళ్ళి, మన ఇంట్లో తాగితే అనుకొని భార్య పిల్లలతో సహా మీరందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరి ఆ గర్జన ద్వారా ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్లున్నా, సందేహాలున్నా, సమస్యలున్నా నాకు చేతనైన కాడికి తీర్చే దాంట్లో 24 గంటలు నా ఫోన్లో ఉంటే, మిగతా రాజకీయ నాయకుల్లాగా నా ఫోన్లు బంద్ ఉండవు, లేకపోతే ఫోన్ ఎత్తకుండా ఉండము. మిస్డ్ కాల్ ఇచ్చినా, అర్ధరాత్రి ఇచ్చినా, అపరాత్రి ఇచ్చినా మేము పనిచేయడానికి కోసం, వైశ్య కమ్యూనిటీ కోసం పనిచేయడం కోసం ఇంకా 5 సంవత్సరాల వరకు ఈ అంశాలు 10 అంశాలు అవుతున్నా, ఈ 10 అంశాలు తీరే వరకు కూడా వైశ్య జాతి కోసం కంకణబద్ధులని పనిచేస్తామని చెప్తూ, మరి దీనికోసం ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగొచ్చు, రేపు అడగొచ్చు, ఎల్లుండి అడగొచ్చు. కానీ అక్టోబర్ 1 మాత్రం మర్చిపోకండి మిత్రులారా. అక్టోబర్ 1 అనేది మీ ఇంట్లో పెళ్లి రోజు అనుకోండి, మీ బర్త్డే అనుకోండి, మీ శుభకార్యం అనుకోండి. దానికోసం రండి. మీరు బైక్ ర్యాలీ ద్వారా వస్తారా, ఇంకే ర్యాలీ ద్వారా వస్తారా, ఎవరి సాధనాలు వాళ్ళకొని ఇక్కడికి వచ్చేటువంటి క్రమంలో కూడా మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్న వేదిక ద్వారా, మేము ఎవరికి వెహికల్స్ పంపించాం, ఇంకే రకమైనటువంటి సాధనాలు సమకూర్చాం. అక్టోబర్ 1 వరకు మీ మొబైల్స్ అందరికి స్మార్ట్ మొబైల్ ఉంటాయి, అందరికి వాట్సాప్లు ఉన్నాయి. ఆ డిపిఎల్ వైశ్య గర్జన విజయవంతం చేయడానికి పోస్టర్ పెట్టుకోండి. అక్టోబర్ 1 సేవ్ ద డేట్ అని పెట్టుకోండి. దానికోసం పనిచేస్తే మిగతా సామాజిక వర్గం కూడా మేల్కొంటుంది. మిగతా సామాజిక వర్గం చూస్తుంది, అరే వీళ్ళేదో డిపి పెట్టి చూస్తున్నాం వైశ్య గర్జన. అన్ని కులాలకు తెలిసే విధంగా మన గ్రూపులలో పోస్ట్ చేసి ఏం చేస్తాం, మన కులపోటు కూడా ఉన్నాడు. తాడపల్లి వెంకటేశ్వర గ్రూప్ ఉందా, అమరావతి లక్ష్మణ గ్రూప్ ఉందా, కాచ సత్యనారాయణ గ్రూప్ ఉందా, ఆ గ్రూపులలో పోస్ట్ చేస్తాం. అదే దానిలో కప్పుర్తి పడకండి, అన్ని గ్రూపులలో పోస్ట్ చేయండి. ఎవరిదో ఇంట్లో దావత్ అయితే, ఎవరో ప్రమాణ స్వీకారం చేస్తే, ఎవరితో బాధ వస్తే అందరికి శుభాకాంక్షలు వేసి 6 గంటలు వేసి పిల్లలతో మాట్లాడు, పిల్లలతో మాట్లాడు, వాట్సాప్తో మాట్లాడతాం. ఇది కూడా ఈ 5 రోజులైనా కనీసం మీకోసం, మన జాతి కోసం, మన కోసం పనిచేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దానికోసం పనిచేయండి. పురుషులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్న వైశ్య గర్జన అనేది మన జీవితంలో మార్పు తీసుకొచ్చేటువంటి అంశాలు పెట్టడం తప్ప ఇందులో ఎవరికి స్వలాభం కోసం పెట్టలే, జాతి కోసం పెట్టిన 10 అంశాలు. కుటుంబ సర్వే అయినా మీకోసమే,
వైశ్య బంద్ అయినా మన కోసమే, ఇండస్ట్రియల్ కారిడార్లో 25% మన కోసమే, రాజకీయ వాటా అయినా మన కోసమే, వైశ్య కమిషన్ అయినా మన కోసమే, వైశ్య కార్పొరేషన్ కోసం అహర్నిశలు కొట్లాడిన వాళ్ళు చాలా మంది. మా ప్రేమ్ గాంధీ ముందు వరుసలు ఉంటాడు, ఆయనకు పదవి ఇయ్యడు, ఎట్లా కేసీఆర్ నాకు ఇయ్యడు, దాని గురించి బాగలేదు. కానీ మన జాతి కోసం పనిచేస్తున్నాం. జీవితంలో ఒక గాంధీని గుర్తుపెట్టుకుంటాం, పొట్టి శ్రీరాములు గుర్తుపెట్టుకుంటాం, మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకుంటాము. సమాజం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా పనిచేసాం, తెలంగాణ రాష్ట్రం తెచ్చినాం. అంత పెద్ద రాష్ట్రాన్ని సాధించే దాంట్లో కీలకంగా మాకంటూ ఒక లైన్ ఉన్నది. ఈ చిన్న సమస్య మా ముందర కమ్యూనిటీని సక్ర మార్గంలో పెట్టేది ఒక చిన్న సమస్య తప్ప ఇది పెద్ద సమస్యే కాదు. వీళ్ళందరినీ కూడా ఏ రకంగా చక్కబెట్టాలో, సంఘాలను ఏ రకంగా తోవ చూపించాలో మాకు తెలుసు. ఆ సోయి మాకు ఉన్నది. దయచేసి మిత్రుల మళ్ళొకసారి చెప్తున్నా, మీ అందరూ కూడా చేతులెత్తి వినమ్రంగా నమస్కరించి వైశ్య గర్జనని విజయవంతం చేయండి. ఇందులో ఉపాధ్యాయులు ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు, అత్యధికంగా కిరాణా షాపు వ్యాపారం చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు. మీ అందరూ కూడా ఒక్కరోజు షాపులు బంద్ చేయండి. వీలైతే ఎవరి దుకాణం ముందర ఈ 5 రోజులు వైశ్య గర్జన చిన్న పాంప్లెట్ ఈ షాపుల ముందర పెట్టుకోండి. వైశ్య గర్జన విజయవంతం చేద్దాం. అక్టోబర్ 1 చెప్పి పెట్టండి. దాని ద్వారా ఒక నిరసన అనుకోండి, లేకపోతే సమాజానికి తెలియాల్సినటువంటి విషయం ఉంది. ఆ రోజు మేము షాపులు బంద్ చేస్తున్నాం అక్టోబర్ 1 అని చెప్పండి. ఎవరో ఒకటి వచ్చి బెదిరిస్తే షాపులు బంద్ చేస్తాం. మన కోసం అని ఆ రోజు షాపులు బంద్ చేసి కదాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి సంఘ సభ్యులందరూ కూడా మరొకసారి నమస్కరిస్తూ జై తెలంగాణ, జై వై. October 1st.